పడుతూ ఉన్నాం. ప్రియులారా, మరి ఈ రాత్రి ఈ సభను దేవుడు ఘనముగా ఆయన నామానికి మహిమార్థంగా జరుగునట్లుగాను, అలాగే సేకరించబడిన కానుకలు దేవుని పరిచర్యలు వాడబడగలుగునట్లుగాను ప్రియులు దైవజనులు తిమోతి గారు ప్రార్థన సహాయం చేయాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. మోనేటర్లు ఇట్టమ్మాయి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి ప్రభువా. ప్రతి సంవత్సరం మీ దాసులని నాయన మీరు బలపరిచి ఈ విధంగా నిత్య రాధ్యానికి అనేక మంది పిల్లలను నడిపించడం కొరకై భారము కలిగి బాధ్యత కలిగి నాయన పరిచర్యలో నమ్మకస్తులుగా ఉంటూ నాయన ఈ సేవ కొరకు నాయన నీ ప్రజల యొక్క ఆత్మల కొరకు నాయన నీ దాసుడు ప్రయాసపడుతున్నాయన ప్రతి సంవత్సరం తండ్రి ఈ విధంగా కష్టపడుతున్నాయన మీ పని జరిగిస్తూ ఉన్నాడు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి. ఈ రాత్రి ఆఖరి సభనైనా మా మధ్యకు వచ్చినటువంటి మీ దాసులను కూడా మరి ఏడంతల ఆత్మశక్తితో ఎత్తిపట్టిన నాయన మరి సంఘానికి, గ్రామానికి, మాకును నాయన కావలసినటువంటి వర్తమానాన్ని, అవసరమైన మాటలు ప్రభా మీ దాసుల్లో నుంచి మీరే బోధించండి. కృపనిచ్చి వాడుకుని ప్రభా ఆయా ప్రాంతాల నుంచి, ఆయా ప్రదేశాల నుంచి వచ్చినటువంటి పిల్లలందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే సేవకులు, వేదిక మీద ఉన్నటువంటి సేవకులు, క్రింద ఉన్నటువంటి సేవకులు, ఆయా చాట్ల ఉన్నటువంటి సేవకులు నాయన భక్తులందరినీ కూడా మీరు ఆశీర్వదించి ఈ రాత్రి, ఈ ఆఖరి రాత్రి సభను నాయన మరి విజయవంతంగా జరిగించండి. నాయన మీ కృప, మీ కాపుదల ఈ స్థలంలో ఉంచండి. దుష్టుడు ఏమాత్రం పెత్తనం చేయకుండా కార్యసిద్ధిని కలుగు చేయండి. మహిమనిచ్చి వాడుకుని మీరే తోడేండి నడిపించి ఆశీర్వదించి దీవించమని యేసయ్య నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి ప్రాముఖ్యమైన సమయంలో ఒక 5 నిమిషాల్లో నేను ఒక వ్యక్తిగత సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. మరి నా పెద్ద కుమారుడైనటువంటి జీవన విషయంలో దేవుడు చేసిన ఒక గొప్ప కార్యాన్ని గురించి నేను మీ మధ్యలో నా సాక్ష్యాన్ని పంచుకొని దేవుని నామాన్ని ఘనపరచాలని ఇష్టపడుతున్నాను. పాస్టర్ గారు కూడా రండి. ఈ ప్రత్యేకమైన సమయంలో అంటే అయ్యగారు కూడా వస్తే ఆ సాక్ష్యాన్ని వింటారని ఇంతవరకు చెప్పకుండా ఆగిపోయాను. మరి దేవుని మహాకృపను బట్టి ఈ 2023వ సంవత్సరంలో కుమారుడు, నా పెద్ద కుమారుడైనటువంటి జీవన విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మీతో చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. 23వ తేదీ సాయంకాలం 6 గంటలకి బాబు మరి ఆడుకుంటున్న సందర్భంలో, వాలీబాల్ ఆడుతున్న సందర్భంలో ఆ వాలీబాలు అవతలగా ఉన్నటువంటి మరొక స్థలానికి మా ప్రక్కన ఉన్నటువంటి మరొక పొదల్లోనికి వెళ్ళిపోయిన సందర్భంలో కుమారుడు త్వరగా వెళ్ళి ఆ యొక్క బాల్ తీసుకొని వచ్చి మరలా ఆట ప్రారంభించి ఆట ఆడేసుకున్నాడు. ఈలోగా బాబుకు తెలియదు, ఆ డొంకల్లోకి వెళ్ళి బాల్ తెచ్చేసుకున్న సందర్భంలో పాము కాటేసిందని. ఆ కాటు వేసిన సంగతి తెలియకనే మరలా వచ్చి బాల్ చాలాసేపు ఆడుకున్నాడు. సుమారు ఒక 10 నుంచి 20 నిమిషాలు ఆడుకున్న తర్వాత ఆ గేమ్ అయిపోయిందని కూర్చొని ఇలా క్రిందకు చూసుకున్నప్పటికీ 2 కాట్లు తన పాదం మీద కనబడుతున్నాయి. బ్లడ్ కనిపించేటప్పటికి కంగారు పడి వాళ్ళ అమ్మకి చెప్పాయి. ఏం జరిగింది తెలుసుకునే లోపుగా ఈ కాటు వేశాక బాబు మరలా ఆడాడేమో, ఆ కాటు యొక్క విషం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయింది. వెంటనే బాబుని తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకువెళ్ళి అక్కడ చూపించి బ్లడ్ టెస్ట్ చేస్తే సుమారుగా బాడీ అంతా కూడా బ్లడ్ అంతా పాయిజన్ అయిపోయిందండి. ఏ క్షణంలోనైనా అది హార్ట్కి, బ్రెయిన్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మా చేతులు ఏమీ లేదు, మీరు వెంటనే ఏలూరు తీసుకుపోండి అని గబగబా వారు అంబులెన్స్ను ఫోన్ చేసి సెలైన్ ఎక్కిస్తూనే మేము నేరుగా మరి వెళ్ళడం జరిగింది. ప్రియులారా, మరి బాబుని దేవుడు ఎంత ఘోరమైన ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడంటే
ఇక లేదు అవకాశం. అంటే ఏలూరు వెళ్ళే లోపుగా ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయింది. బాబుకు తెలియక కరిచిన వెంటనే తెలుసుంటే చెప్పుంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. కానీ తెలుసుకునే లోపుగానే పరిస్థితి చేదాటిపోతున్న సందర్భంలో సంఘము, అనేకమైన సేవకులు ఎంతో భారం కలిగి విశ్వాసంతో ప్రార్థన చేయగా దేవుడు మరణమును తప్పించిన దేవుడై ఉన్నాడని తెలియజేస్తూ నేను దేవుని మహిమపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కుమారుని దేవునికి పరిచర్యకు పుట్టక మునిపే మేము ప్రతిష్ఠించడం జరిగింది. ఆ సందర్భంలో మరి ఎంతో వేదన పడ్డాం. ఏమైపోతాడో బిడ్డని కంగారు పడిపోయాం. సీరియస్ కండిషన్లో కూడా దేవుడు ఆ బిడ్డను దర్శించి ఒకటే చెప్పాను, ప్రభుతో ఒక మాట చెప్పరా, బ్రతికితే నీ సేవ చేసుకుంటాను, లేకపోతే నీ దగ్గర ఉంటాను ప్రభు అని ఆ మాటే చెప్పి ఇంకేం చెప్పక్కర్లేదు నువ్వు అని అలా బిడ్డను ధైర్యపరుస్తూ అలా నిలబెడుతూ ఉండగా ప్రభు ఆయన్ని బాగు చేసి ఈ రోజున 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా రాసి మరి దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. అంటే సంఘం చేసిన ప్రార్థన అనేకులు మాకు తెలిసిన పరిచయస్తులు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించి నేటి దినాన్న దేవుడి బిడ్డను ఇలా సజీవునిగా ఉంచినందుకు సజీవుడైన దేవుణ్ణి నేను మహిమపరుస్తున్నాను. సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావాలు యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ. మంచిది. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని యొక్క వాక్య సేవకులు దైవ సందేశం అందించడానికి దేవుని ప్రియులు మన మధ్యలో జాన్ మంగాచార్యులు గారు మరి రాత్రి మనతో ఉండడానికి ప్రభు సహాయం చేశారు. వారి ప్రయాణమంతుడికి దేవుడు సహాయం చేసి ఇచ్చిన డేట్ ప్రకారంగా వచ్చి ఈ రాత్రి వాక్యవర్తమానం అందించడానికి ఇష్టపడి ఈ కుగ్రామం, మారుమూల గ్రామం, రోడ్లు కూడా సరిగా ఉండవు, అటువంటి గ్రామంలో మరి దేవుని సేవకులు రావడాన్ని బట్టి నేను ఎంతో ప్రభుని స్తుతిస్తున్నాను. వారి రాక మాకు ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందని మేము నమ్ముతూ విశ్వసిస్తూ ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రాముఖ్యమైన సందర్భంలో దేవుని సేవకులు దైవజనుడు జాన్ మంగాచార్యులు గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు వస్తుండగా అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామమును ఘనపరచాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభువు మహాకృపను బట్టి అల్పుడనగు నేను ఈ అద్భుతమైన సభలలో పాలుపంపులు పొందటానికి ప్రభు కృప చూపారు, నాకు సమయం ఇచ్చారు. అందు నిమిత్తం నేను మొదటిగా ప్రభువుకి వందనస్తున్నై ఉన్నాను. అదేవిధంగా ఈ అద్భుతమైన సభలకు అల్పుడనగు నన్ను ఆహ్వానించిన ప్రియులు, దైవజనులు, అభిషక్తులు, పాస్టర్ జె శామ్యూల్ రాజు గారికి ప్రభువు నామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా వారికి దేవుడు అనుగ్రహించిన సంఘ సభ్యులందరికీ నిండైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. తమ సొంత పనులు కూడా కొంత మానుకుని పరిచర్య భారము ఎంత ఉండినప్పటికీ వీలు కలుగజేసుకుని సమయాన్ని వెచ్చించి ఈ సభకు వచ్చి ఈ సభలో పాల్గొని ఉన్న అభిషక్తులైన దైవజనులందరికీ, దైవజనులందరకు ప్రభునామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సభకు చేరి వచ్చిన మీ అందరికీ చక్కటి సంగీత సారథ్యం, వాయిద్య సహకారం అందిస్తున్న ప్రియులకు, అలాగే సౌండ్ ఇంజనీర్ గారికి, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షిస్తున్న ప్రియులకు, అక్కడ ఉండి చక్కగా లైవ్ స్ట్రీమింగ్ జరగటానికి కష్టపడుతున్న బిడలకు, ఈ ప్రాంతవాసులందరికీ నిండైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట మన ధ్యాన వాక్యంగా పరిశుద్ధాత్మదేవుడు భక్తుడైన మత్తయి గారి ద్వారా వ్రాయించిన మత్తయి సువార్తలో నుండి 22వ అధ్యాయంలో 33వ వాక్యం నేను చదువుతాను, మీరు తీసి చూడండి. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని
వారితో చెప్పెను. జనులది విని ఆయన బోధకాశ్చర్యపడిరి. ఈ వాక్య ధ్యానం కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, మీకు స్తోత్రము. మేమందరము మీ వారము, మీ ప్రజలము. వాక్యముఖంగా మా అందరితో మీరు మాట్లాడండి. అల్పుడనగు నన్ను మీ నోటి బూరగా మీరు వాడుకోనండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనమున ఇలాగున చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. స్తోత్ర. ఈ సభకు నేను సమయం కేటాయించి రావటానికి ప్రభు కృపను బట్టి ముఖ్య కారకులైన ప్రియులు, నాకు ఆత్మీయ సిలువ రక్త బంధువులు కొండలరావు గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రభువు నామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య భాగంలోనికి వెళదాం. క్రీస్తుకు పూర్వం 300 సంవత్సరాలకు ముందు సాదోకు అనేటువంటి ఒక వక్త ఉండేవాడు. ప్రవక్త కాదు, వక్త. సాదోకు అనే పేరుతో ఒక ప్రవక్త గారు కూడా ఉన్నారు. అయితే నేను చెప్పేది ప్రవక్తను గూర్చి కాదు, వక్తను గూర్చి చెబుతున్నాను. దేవుని ఆత్మచేత నింపబడి ప్రవచించేవారు ప్రవక్తలు, దేవుని ఆత్మ నింపుదలతో ప్రకటించేవారు వక్తలు, లేక బోధించేవారు వక్తలు. నేను వక్తను గురించి చెబుతున్నాను. క్రీస్తుకు పూర్వం 300 సంవత్సరములకు ముందు సాదోకు అనేటువంటి ఒక వక్త ఉండేవాడు. ఈ వక్త ధర్మశాస్త్రోపదేశకుడు. దివ్యంగా, అద్వితీయంగా ధర్మశాస్త్రపు సంగతులను బోధించగలిగిన దిట్ట ఆ రోజుల్లో అతను. అతని బోధ వినటానికి ప్రజలు తమ సొంత పనులు కూడా కొంత మానుకుని సమయాన్ని వెచ్చించేవారు ఆ రోజుల్లో. అనేకులు అతను చెప్పేటువంటి ఉపదేశాన్ని వినటానికి పరుగులిడి వస్తూ ఉండేవారు ఆ రోజుల్లో. అతను బోధించే బోధకు అనేకులు ఆకర్షితులై కాలక్రమంలో అతన్ని వెంబడించేటువంటి ప్రజల సంఖ్య అధికమైపోయింది, అత్యధికమైపోయింది. ఎప్పుడైతే అతని బోధ వినటానికి, అతను ఉన్న చోటికి వెళ్ళటానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారో, మంది పెరిగితే మజ్జిగ పలచన అన్న చందాన్న అతని బోధలో కూడా తేడా వచ్చేసింది. ఎంత తేడా వచ్చిందంటే, అతను అనుకున్నాడేమో, నన్ను ఇంతమంది వెంబడిస్తున్నారు, నాలో ఏదో గొప్పతనం ఉంది అని ఒకవేళ అనుకున్నాడేమో. వింతైన సిద్ధాంతాలు ప్రతిపాదించి ప్రజలకు బోధించడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు ధర్మశాస్త్రాన్ని, ధర్మశాస్త్ర సంగతులను బోధించిన ఇతను కాలక్రమంలో అతన్ని వెంబడించే ప్రజలు అధికం అవటాన్ని బట్టి, అనేకులు అత్యధికంగా అతన్ని వెంబడించటాన్ని బట్టి అతడు వాక్య విరుద్ధమైన, అనగా ధర్మశాస్త్రానికి విరుద్ధమైన బోధ, సిద్ధాంతాలు ప్రతిపాదించి ప్రజలకు బోధించడం మొదలుపెట్టాడు. అప్పుడు కొంతమంది అతన్ని విభేదించారు. నీవు చెప్పేటువంటి సంగతులు, నీవు ప్రతిపాదించిన సిద్ధాంతాలు ధర్మశాస్త్రానికి విరుద్ధమైనవిగా ఉన్నాయి, కాబట్టి మేము నిన్ను వెంబడించం అని కొంతమంది వ్యతిరేకించి అతనికి దూరమయ్యారు. కానీ ఎక్కువ మంది అతన్ని వెంబడిస్తున్నారు.
ఇక అతను తనను తానేమీ మార్చుకోలేదు, ఆ విషయమై మారుమనస్సు ఏం పొందలేదు. అతను అలాగే ఉన్నాడు, తప్పు సిద్ధాంతాలను ప్రజలపై రుద్దుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక మాట, మనం వక్తను వెంబడించాలా, వాక్యాన్ని వెంబడించాలా? ఖచ్చితంగా వాక్యాన్ని వెంబడించాలి. వ్యక్తులను వెంబడించాలా, వాక్యమై ఉన్న దేవుణ్ణి వెంబడించాలా? ఖచ్చితంగా వాక్యమై ఉన్న దేవుణ్ణి వెంబడించాలి. వ్యక్తులను కాదు, వక్తలను కాదు, వాక్యాన్ని, వాక్యమై ఉన్న దేవుణ్ణి మనం వెంబడించాలి. నేను అడుగుతుంటే బాగానే చెప్పేస్తారు సభలో అందరూ, వాక్యాన్నే వెంబడించాలండి, వాక్యమై ఉన్న దేవుణ్ణే వెంబడించాలండి అని పై మాటకు చెప్తారు. కానీ వక్తలను, వ్యక్తులను వెంబడించే వాళ్ళే క్రైస్తవ్యంలో ఎక్కువ ఉన్నారు ఈ రోజుల్లో. ఒకప్పుడు ఈ దరిద్రం ఉండేది. నేను పౌలు వాడను, అపోల్లో వాడను, కేఫా వాడను అని ఇలాంటి దరిద్రం ఉండేది. పౌలు గారు ఖండించారు, ఆ విషయాల్ని నిర్మూలించారు వాక్య ఖడ్గంతో. వృద్ధి నొందించింది దేవుడే అనేటువంటి సంగతి ప్రస్ఫుటంగా ప్రజలకు తెలియచేశారు. అయితే ఆనాడు తొలగిపోయిందనుకుంటున్న జబ్బు, ఆ దరిద్రమైన వ్యాధి ఈ రోజుల్లో క్రైస్తవ్యంలో కొరుకుడు కుష్టులాగా విస్తరించేసింది. ఎందుకంటే క్రైస్తవ మార్గంలో, క్రైస్తవ ఆధ్యాత్మిక జగత్తులో వ్యక్తులను, వక్తలను వెంబడించే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఈ మాట పలుకుతున్నందుకు ప్రభువు నన్ను క్షమించునుగాక. ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం. వక్తలను, వ్యక్తులను వెంబడించే వాళ్ళు ఎక్కువయ్యారు, వాక్యాన్ని, వాక్యమై ఉన్న దేవుణ్ణి వెంబడించే వాళ్ళు తక్కువయ్యారు. ఎంత విచారకరం అండి ఇది. మాయగారు అని గొడవలాడుకునే వాళ్ళు కూడా తయారయ్యారు. ఎంత దారుణం ఇది. యేసు ప్రభువు వారిని అనేకులు ఎన్నో మాటలు అంటున్నా కనీసం వాళ్ళ విషయమై నోరు విప్పని వాళ్ళు కూడా మాయగారు గొప్ప అంటే మాయగారు గొప్ప అని కొట్టుకు తెచ్చేవాళ్ళు కూడా ఉన్నారు క్రైస్తవ్యంలో. ఎంత దారుణం అండి. ఎందుకు ఈ మాటలు పలుకుతున్నాను అంటే, ఎక్కువ మంది వక్తలను, వ్యక్తులనే వెంబడిస్తున్నారు. అది చాలా దారుణం. అది దారుణమైన కొరుకుడు కుష్టు కంటే ఘోరమైన వ్యాధి. జీవితాల్ని పాడు చేస్తుంది, అధపాతాళానికి త్రొక్కిస్తుంది. మనం వ్యక్తులను, వక్తలను కాదు, వాక్యాన్ని, వాక్యమై ఉన్న దేవుణ్ణి వెంబడించాలి. ఈ మాటలు బాగా గుర్తుంచుకోండి. నేనైనా మీరైనా ఇక్కడ మూసిన కన్నులు పరలోకంలో తెరవాలి అంటే వ్యక్తులను, వక్తలను కాదు, వాక్యాన్ని, వాక్యమై ఉన్న దేవుణ్ణి మనం వెంబడించాలి. ఒకవేళ నువ్వు వ్యక్తిని వెంబడిస్తున్నావనుకో, వక్తని వెంబడిస్తున్నావనుకో, నువ్వెవరినైతే వెంబడిస్తున్నావో ఆ వ్యక్తిలో కొన్నేళ్ళు గడిచాక నీకు నచ్చనిది ఏదో ఒకటి కనిపిస్తుంది. అప్పుడు నువ్వు పడే బాధ నరకయాతనతో సమానంగా ఉంటుంది. అదే వాక్యాన్ని వెంబడించండి, వాక్యమై ఉన్న దేవుణ్ణి వెంబడించండి. మన కన్నులు మూతపడే వరకు, మన గుండెలు ఆగిపోయే వరకు, మన కట్టెలు మట్టిలో కలిసిపోయే వరకు, ఎంతకాలము వాక్యాన్ని, వాక్యమై ఉన్న దేవుణ్ణి మనం వెంబడించిన ఇసుమంత చెడు, ఇసుమంత తప్పిదము కూడా వాక్యంలో కానీ, వాక్యమై ఉన్న దేవునిలో కానీ మనకు కనబడదు. స్తోత్రం. ఎందుకంటే వాక్యం కావచ్చు, వాక్యమై ఉన్న దేవుడు కావచ్చు, పరిశుద్ధుడు ఆయన. పరిశుద్ధ వాక్యం ఇది. కనుక వాక్యాన్ని, వాక్యమై ఉన్న దేవుణ్ణి వెంబడించాలి. పైగా ఇక్కడో మాట, సాదోకు అనే వ్యక్తిని వెంబడించారని చెప్పాను కదా చాలామంది జనం. వాక్యాన్ని, వాక్యమై ఉన్న దేవుణ్ణి కాకుండా ధర్మశాస్త్ర వాక్యాన్ని, ఆ వాక్యాన్ని తెలియచేసిన దేవుణ్ణి కాకుండా వక్తను వెంబడించారు కదా, సాదోకు అనే వక్తని. అలా సాదోకును వెంబడించిన వాళ్ళందరినీ సాదోకీయులు అని పిలిచారు. చెప్పండి, ఏమని పిలిచారు? సాదోకీయులు అని పిలిచారు. చూడండి, క్రీస్తుని వెంబడిస్తే క్రైస్తవులు అనబడతారు. ఆనాడు సాదోకును వెంబడించిన వాళ్ళు సాదోకీయులు అనబడ్డారు. మనం వాళ్ళ తాలూకా వీళ్ళ తాలూకా అనబడటం గొప్ప,
దేవుని తాలూకాగా ఉండటం గొప్ప? ఖచ్చితంగా మనం దేవుని తాలూకాగా అనగా దైవ సంబంధులంగా ఉండటం గొప్ప విషయం. కాబట్టి ప్రియా స్నేహితులారా, ఈ విషయాన్ని గమనించండి. మాబోటి వక్తలను కానీ ఎలాంటి వ్యక్తులను కానీ మీరు వెంబడించడానికి వీలు లేదు. గమనించండి, బైబిల్లో ఉన్న భక్తి పొంగవులు ఉన్నారు, వాళ్ళల్లో మంచి గుణాలు వాళ్ళ అడుగుజాడలో తీసుకోవటంలో తప్పేమీ లేదు. పౌలు గారు అంతటి మహాభక్తుడు నన్ను పోలి నడుచుకోండి అన్నారు, కానీ నన్ను వెంబడించండి అని అనలేదు. మనం వెంబడించవలసినది ఖచ్చితంగా దేవుణ్ణి మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే భక్తులందరూ కూడా వెంబడించింది దేవుణ్ణే కదా. కనుక ప్రియా స్నేహితులారా, ఈ విషయాన్ని గమనించండి. సాదోకును వెంబడించిన వాళ్ళందరూ సాదోకీయులు అనబడ్డారు. ఈ సాదోకీయులే కాలక్రమంలో సద్దూకయ్యులు అని పిలువబడ్డారు. మనం చదువుకున్న వాక్య భాగంలో ఉన్న విషయం మీకు తెలియాలనే ఈ చరిత్ర అంతా చెప్పాను. అదేమిటో ఇప్పుడు వివరంగా చెబుతున్నాను, ఆలకించండి. సాదోకును వెంబడించి అతని సిద్ధాంతములను అనుసరించినటువంటి వాళ్ళందరూ సాదోకీయులు అనబడ్డారు. ఈ సాదోకీయులే కాలక్రమంలో సద్దూకయ్యులు అని పిలువబడ్డారు. సద్దూకయ్యులను క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. ముఖ్యంగా ఆ పేరుతో కూడిన ప్రజల్ని మనం క్రొత్త నిబంధనలో చూస్తాం. ఈ సాదోకీయులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ సద్దూకయ్యులు, మీరు గమనించండి, ఈ సద్దూకయ్యులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పునరుత్థానాన్ని నమ్మరు. చెప్పండి, ఏమి నమ్మరు వాళ్ళు? పునరుత్థానాన్ని నమ్మరు. అదొక బ్యాచ్. పునరుత్థానాన్ని నమ్మని వీళ్ళు, ఈ సాదోకీయులు, ఈ సద్దూకయ్యులు, పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పిన యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చారు. యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చి పునరుత్థానము లేదు అన్న సంగతి యేసు ప్రభువు వారితో మాట్లాడి ఆయనను ఒప్పించటానికి, తప్పు సిద్ధాంతాన్ని యేసు ప్రభువు వారికి చెప్పి గెలవటానికి వచ్చారు యేసు ప్రభువు వారి దగ్గరికి. ఇక్కడ ఒక మాట, వీళ్ళు జ్ఞానులు కావచ్చు, యేసు ప్రభువు వారు అనంత జ్ఞాని. వీళ్ళు రబ్బీలు కావచ్చు, యేసు ప్రభువు వారు రబ్బూని. రబ్బూని అంటే బోధకులకే బోధకుడు అని అర్థం. వీళ్ళు బోధకులు కావచ్చు, యేసు ప్రభువు వారు పరమ బోధకుడు. వీళ్ళు ఒకవేళ సద్దూకయ్యుల తెగలో గురువులు కావచ్చు, యేసు ప్రభువు వారు పరమ గురువు. ఆయన దగ్గర వీళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి. ఆ విషయం ఎరుగని ఈ సద్దూకయ్యులు యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చి పునరుత్థానం లేదని యేసు ప్రభువు వారితో వాదించటానికి ప్రారంభించారు. అప్పుడు యేసు ప్రభువు వారు తగిన జవాబులు వాళ్లకు చెప్పి, తగిన రీతిగా వాళ్లకు బుద్ధి చెప్పి, తగిన రీతిగా శుభ్రమైన లేక శుభప్రదమైన బోధను, స్వచ్ఛమైన బోధను వాళ్లకు చేసి వాళ్ళ నోళ్లను మూయించేశారు ఆయన. స్తోత్ర. ఇక ఏమాత్రము మలినం లేని, మచ్చలేని, డాగు లేని స్వచ్ఛమైన బోధ వాళ్లకు చేరేలాగా ప్రభువు చేసి, వాక్యమై ఉన్న దేవుడు కదండి ఆయన, చక్కటి రీతిలో వారికి వివరాలు ఇచ్చి వాళ్ళ నోళ్లను మూయించేశాడు ఆయన. మూర్ఖులైన సద్దూకయ్యుల నోళ్లను ఆయన మూయించేశారు. 33వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ ఎలా ఉంటుంది? 34వ వచనం, ఆయన సద్దూకయ్యుల 34వ వచనంలో సద్దూకయ్యుల నోరు ఆయన మూయించెనని అని ఉంటుంది. ఎవరి నోళ్లను మూయించాడు ఆయన? కొంతమంది నోళ్లను దేవుడే మూయించాలండి బాబు. కొంతమంది నోళ్లను దేవుడే మూయించాలి. ఎందుకంటే క్రైస్తవేతరులైన వాళ్ళల్లో, అనగా క్రైస్తవులు కాని వాళ్ళల్లో క్రీస్తుని గురించి ఏమీ తెలియకపోయినా అంతా తెలిసినట్లుగా వాగుతున్న వాళ్ళు కొందరు ఉన్నారు. వ్యర్థమైన ప్రేలాపనలు పేలుతున్న వాళ్ళు, అవాకులు చవాకులు పేలుతున్న వాళ్ళు, అలా యేసు ప్రభువు వారిని దూషిస్తూ డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు లోకంలో. అలాగే
క్రైస్తవ మార్గంలో కూడా కొంతమంది యేసు ప్రభువు వారి పేరుకి రిపేరు తెచ్చేలా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళ నోళ్లను దేవుడే ముయించునుగాక. కొంతమంది నోళ్లను దేవుడే ముయించాలండి. ఎందుకంటే మూర్ఖులకే మూర్ఖులు వాళ్ళు. ఒకవేళ మామూలు మూర్ఖుల నోళ్ళు దేవుని వాక్యాన్ని బట్టి దేవుడిచ్చిన ఆత్మ సహాయంతో మనం ముయించగలమేమో. కానీ మూర్ఖులలో మూర్ఖ శిఖామణులు ఉంటారు, అవార్డు గ్రహీతలు వాళ్ళు. వాళ్ళ నోళ్లను ముయించటం మానవులమైన మన వల్ల కాదు. ఎందుకంటే ఆ మూర్ఖులు మనుషులు కాదు, మరెవరంటే మహానుభావులు వాళ్ళు, మనుషులు కాదళ్ళు. అలాంటి వాళ్ళ నోళ్లను దేవుడే ముయించాలి. కొంతమంది నోళ్లను దేవుడే ముయించాలి. దానియేలు గారి కొరకు సింహాల నోళ్లను ముయించిన దేవుడే ఇలాంటి మూర్ఖ శిఖామణుల నోళ్లను కూడా ముయించునుగాక. కొంతమంది నోళ్లను దేవుడే ముయించాలి. సద్దూకయ్యుల నోరు ఎలా ముయించారో చూసారా? దేవుడు ముయించింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. వాళ్ళ నోళ్లను ముయించేశాడు ఆయన. అయితే ఆ మూర్ఖులైన వారి నోళ్లను ముయించటానికి యేసు ప్రభువు వారు చెప్పిన జవాబుల్లో, వాళ్ళ ప్రశ్నలకు యేసు ప్రభువు వారు చెప్పిన జవాబులలో ఒక్క మాట మనం చదువుకున్నాం. పరిశుద్ధాత్మదేవుడు మత్తయ్య గారి ద్వారా వ్రాయించిన మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో 33వ వచనం, వాళ్ళ నోళ్ళు ముయించటానికి ప్రభువు చెప్పిన జవాబుతో కూడిన విషయాలలో ఒక మాట ఏమిటది అంటే, ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. ఆ బోధకు వాళ్ళందరూ అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యపడ్డారు అని లేఖనం చెబుతోంది. ఆ బోధకు ఆశ్చర్యపడ్డారట అక్కడున్న వాళ్ళు. బాగా వినండి, ఈరోజు కూడా, ఈ రాత్రి కూడా కొంతమంది ఆశ్చర్యపోయే విషయాలు మన దేవుడు మనకు తెలియచేయబోతున్నారు. ఎందుకంటే అంత దివ్యమైన వర్తమానాన్ని పరిశుద్ధాత్ముడు ఈ మాటలో మన కొరకు పొందుపరిచారు, అనేకుల కొరకు పొందుపరిచారు. బాగా ఆలకించండి. స్వయంగా వాక్యమై ఉన్న దేవుడే చెబుతున్న మాట. మనము ఆరాధిస్తున్న దేవుడట చచ్చినోళ్ళకి దేవుడు కాదంటండి ఆయన. మనము ఆరాధిస్తున్న దేవుడు చనిపోయిన వాళ్లకు దేవుడు కాదు, అనగా మృతులకు దేవుడు కాడు. మరి ఎవరికి దేవుడు? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరికి దేవుడు అంటే సజీవులకే దేవుడు. ఎవరికి దేవుడు అండి? సజీవులకే దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవులకు దేవుడు. మరి ఆయన చనిపోయిన వాళ్లకు దేవుడు కాకపోతే సజీవులకే దేవుడైతే 31, 32 వచనాలు చూడండి ఒకసారి. మృతుల పునరుత్థానమును గూర్చి నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా అని యేసు ప్రభు వారు చెప్పారు వాళ్ళకి. ఇదేమిటండి? ఒక్క మాట గమనించారా? ఈ మాట యేసు ప్రభు వారు వాళ్ళతో పలికేసరికి అబ్రాహాము గారు బ్రతికున్నారా? ఇస్సాకు గారు బ్రతికున్నారా? యాకోబు గారు బ్రతికున్నారా? లేదు కదా. వాళ్ళు ముగ్గురు కూడా మృతి నొందిరి అని లేఖనములో స్పష్టముగా పాత నిబంధనలో వ్రాయబడి ఉంది కదా. మృతులయ్యారని వాక్యం సుస్పష్టంగా తెలియజేస్తోంది కదా. పై వచనాల్లోనేమో చనిపోయిన వాళ్ళ కోసం చెబుతూ, ఆ తర్వాత వచనంలోనే ఆయన చనిపోయిన వాళ్ళకు దేవుడు కాడనుంది. అదేమిటిది? 2 వాక్యాలకు పొసగట్టలేదు, పొంతం లేదు. పైగా మండుచున్న పొద సందర్భంలోకి వెళితే మనం నిర్గమాకాండ గ్రంథంలో 3వ అధ్యాయంలోనికి వెళ్ళి పరిశీలన చేస్తే, నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నాను అని చెప్పారు కదా దేవుడు. పోని ఆ మాట దేవుడు మోషే గారితో పలికేసరికి అబ్రాహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు బ్రతికున్నారా? లేదండి. అప్పటికే వాళ్ళు మృతి నొందిరి అని వాక్యం చెబుతోంది. అప్పటికే వాళ్ళు మృతి నొందిరి. మరి వాళ్ళు చనిపోయారు కదా.
వాళ్ళ కోసమే మాట్లాడుతూ 31, 32 వచనాలలో 33వ వచనంలోకి వచ్చేసరికి ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదన్నారు కదా. మరి అబ్రాహాము దేవుడు కాదా, ఆయన ఇస్సాకు దేవుడు కాదా, యాకోబు దేవుడు కాదా? అంటే వాళ్ళు బ్రతికున్నప్పుడే ఆయన వాళ్లకు దేవుడా, చనిపోయాక వాళ్లకు దేవుడు కాదా అన్నట్లుంది కదా ఆ 33వ వచనంలోకి వచ్చాక. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. నిజానికి 31, 32 వచనములలో ఉన్న విషయానికి 33వ వచనంలో ఉన్న విషయానికి పొంతనుండదు. కానీ మనం నిశితంగా ఆలోచన చేస్తే, ఆధ్యాత్మిక కోణంలో ఆలోచన చేస్తే, ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నవాళ్ళం గనుక ఆత్మీయంగా ఆలోచన చేస్తే మనకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే మనము భూలోకంలో ఉన్నాము కానీ మనము భూ సంబంధులము కాదు. మనము లోకములో ఉన్నాము కానీ లోకస్థులము కాదు. మనం ఎవరం అంటే ఆధ్యాత్మిక జగత్తుకు చెందిన వాళ్ళం. మనము ఆధ్యాత్మిక జగత్తుకు చెందిన వాళ్ళం. మన భాష ఆత్మీయం, మన కోణం ఆత్మీయం, మన దృష్టి ఆత్మీయ దృష్టి. ఇది గుర్తుంచుకోండి. ఆత్మీయ కోణంలో ఆధ్యాత్మిక దృష్టితో ఈ వాక్యాలను మనం ఆలోచన చేస్తే ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న మనం గొప్ప పాఠాలే నేర్చుకుంటాం. స్తోత్రం. అవేమిటో మొదలు పెడుతున్నాను ప్రభు పనివాడిగా. గమనించండి. ప్రభువునందు ఉండి ఎవరు మృతి నొందినను, ఎవరు కన్ను మూసినను వాళ్ళని ఖచ్చితంగా ఆధ్యాత్మిక భాషలో ఏమంటామంటే వీళ్ళు ప్రభువునందు నిద్రించుచున్నారు అంటాం. చెప్పండి, ఏమంటాం? ఇది ఏ భాష? ఇది ఆధ్యాత్మిక భాష. ఏ కోణం ఇది? ఆత్మీయ కోణం. ఈ ఆత్మీయ కోణంలో ఆధ్యాత్మిక భాషలో చూస్తే చూడండి, ఎవరు ప్రభువునందు ఉండి మృతి నొందినను వాళ్లను మనం ఏమంటామంటే వీరు ప్రభువునందు నిద్రించుచున్నవారు అంటాం. ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు అంటే అర్థం ఏమిటి? అతను కొద్దిసేపటికి తిరిగి లేస్తాడు అని. ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు అంటే అర్థం ఏమిటి? ఇతను చనిపోలేదు అని. అవునా కదండి? అలాగే గమనించండి, అబ్రాహాము గారు కావచ్చు, ఇస్సాకు గారు కావచ్చు, యాకోబు గారు కావచ్చు, ఈ ముగ్గురు కూడా ఏమండి దేవుని మార్గంలో కొనసాగుతూ ప్రభువు నందు ఉండి మృతి నొందారు. వీళ్ళేమీ లోకస్తులు కాదు, ప్రభువు నందు ఉండి మృతి నొందారు. కాబట్టి వీళ్ళను ఏమని వ్యవహరించాలి మనం? ఈ ముగ్గురు ప్రభువు నందు నిద్రించుచున్నారు అనాలి. అవునా కదా? ఇది ఏ భాష? ఆధ్యాత్మిక భాష. ఏ కోణం? ఆత్మీయ కోణం. ఆత్మీయ కోణంలో ఆధ్యాత్మిక భాష ప్రకారం అబ్రాహాము గారు కావచ్చు, ఇస్సాకు గారు కావచ్చు, యాకోబు గారు కావచ్చు, ఈ ముగ్గురు కూడా ప్రభువునందు నిద్రించుచున్నవారు. ప్రభువునందు నిద్రించుచున్నారు అంటే అర్థం ఏమిటి? వాళ్ళు చనిపోలేదు. చనిపోలేదు అంటే వాళ్ళు సజీవులు. ఈ భూమికి, ఈ లోకానికి ఒకవేళ వాళ్ళు మృతులుగా కనపడవచ్చు, వాళ్ళు మృతులు అని అనబడవచ్చు భూలోకంలో. కానీ ఆధ్యాత్మిక జగత్తులో వాళ్ళు మృతులు కాదు, వాళ్ళు సజీవులు. వాళ్ళు సజీవులు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు చనిపోయిన వాళ్ళ సజీవుల? సజీవులు. ఈ విషయాన్ని ఇంకా బలపరచటానికి ఇంకో వివరణ చెబుతాను. అబ్రాహాము గారికి, ఇస్సాకు గారికి, యాకోబు గారికి మరణం సంభవించింది. ఎందుకంటే బైబిల్లో ఉన్న అక్షరమే చెబుతోంది వాళ్ళు మృతి నొందిరి అని. బైబిల్లో ఉన్న అక్షరాలే సాక్ష్యం ఇస్తున్నాయి, నేను కాదంటలా. అయితే మీరు గమనించాలి, మరణం వాళ్ళ శరీరాలకు వచ్చింది కానీ వాళ్ళ సత్క్రియలకు రాలేదు. మరణం వాళ్ళ శరీరాలకు వచ్చింది కానీ వాళ్ళ సాక్ష్యాలకు రాలేదు. మరణం వాళ్ళ శరీరాలకు వచ్చింది కానీ వాళ్ళ ఆత్మలకు రాలేదు. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు మృతుల సజీవుల? సజీవులు. ఏ కోణంలో? ఆత్మీయ కోణంలో. ఏ జగత్తులో?
ఆధ్యాత్మిక జగత్తులో వాళ్ళు మృతులు కాదు, వాళ్ళు సజీవులు. ఎందుకంటే మరణం వాళ్ళ శరీరానికి వచ్చింది కానీ సాక్ష్యములకు కానీ సత్క్రియలకు కానీ వాళ్ళ ఆత్మలకు కానీ మరణము ప్రాప్తించలేదు గనుక వాళ్ళు సజీవులు. సజీవులు ఎందుకంటే వాళ్ళు రెండవ మరణానికి గురి కారు. అర్థమవుతుందా? కాబట్టి వాళ్ళు సజీవులు. వాళ్ళ సాక్ష్యాలు సత్క్రియలు నేటికి ఈ భూమిపైన ప్రకటింపబడుతున్నాయి, ప్రచురింపబడుతున్నాయి. స్తోత్రం. వారు మృతులు కాదు, ఆధ్యాత్మిక జగత్తులో వారు సజీవులు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు మృతులా సజీవులా? సజీవులు. ఈ విషయాన్ని ఇంకా క్లారిటీగా బలపరచడానికి ఇంకొక వివరణ కూడా మీకు చెబుతాను. అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి రచించి వచించిన 14 పత్రికలలో పరిశుద్ధాత్ముడే పౌలు గారి ద్వారా వ్రాయించిన 14 పత్రికలలో ఒక పత్రికగా ఎంచబడుతున్నటువంటి హెబ్రీ పత్రికలో, హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో మొదటి నుండి అలా మీరు చూస్తూ ఉండండి, గమనించండి. అక్కడ ఉన్న వృత్తాంతం మీకు చెబుతాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో మనం ఓపికతో పరిగెత్తుదము అనేటువంటి వివరాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయండి. ఉన్నందున ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెమందు ఓపికతో పరిగెత్తుదమంటారు. ఆ వాక్య భాగంలో క్రైస్తవ్యాన్ని పరుగు పందెానికి పోల్చారండి పౌలు గారు. ఆత్మపూర్ణుడైన పౌలు గారు పరుగు పందెానికి పోల్చారు. అంటే క్రైస్తవ్యం అనేటువంటిది ఓ ఆధ్యాత్మిక పరుగు పందెం. చెప్పండి, ఏమిటది? ఆధ్యాత్మిక పరుగు పందెం అండి. క్రైస్తవ్యం అనేది ఒక పరుగు పందెం. క్రైస్తవ్యం అనే పరుగు పందెం ఎంత గొప్పదంటే మీకు చెబుతాను. పరుగు పందెం తెలుసుగా మీకు, స్కూల్స్లో కూడా పరుగు పందాలు అవి పెడుతూ ఉంటారు. కొన్ని చోట్ల పరుగు పందాలు జరుగుతాయి. ఒలింపిక్స్లో ఉండేటువంటి క్రీడల్లో పరుగు పందెం కూడా ఒక భాగం. ఈ పరుగు పందాలలో ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి అని ఉంటాయి కదండి. అయితే విశ్వాసపు పరుగు పందెంలో, క్రైస్తవ విశ్వాసపు పరుగు పందెంలో ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి, చతుర్థ బహుమతి, పంచమ బహుమతి అని ఉండవు. ముందు నీవు గురి యొద్దకు చేరిన, ఆఖరిలో గురి యొద్దకు చేరిన, మధ్యలో గురి యొద్దకు చేరిన, గురి యొద్దకు చేరితే చాలు ప్రతి ఒక్కరికి ప్రథమ బహుమతే. అది విశ్వాసపు పరుగు పందె అనుకున్న గొప్ప విషయం. విశ్వాసపు పరుగు పందెపు రంగంలో గురి యొద్దకు చేరితే చాలు ప్రథమ బహుమతి. నువ్వు ఎప్పుడు చేరావో అనవసరం, చేరావా లేదా అంతే, నీకు ప్రథమ బహుమతి. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసపు పరుగు పందెంలో పడిపోవటం ఓడిపోవటం కాదండి, తిరిగి లేచి పరిగెట్టకపోవటమే ఓడిపోవటం. కొంతమంది పడిపోతూ ఉంటారు కదా, కొద్దిగా ఆలస్యం అవుతుంది వాళ్ళకి గురి యొద్దకు చేరుకోవటానికి, అందుకుని అలా అన్నాను. కనుక గురి యొద్దకు చేరితే చాలు, చేరిన ప్రతి ఒక్కరికి కూడా ప్రథమ బహుమతే. అంత గొప్పది క్రైస్తవ విశ్వాస పరుగు పందెం. ఈ పరుగు పందెంలో పరిగెడుతున్న ప్రతి ఒక్కరి చుట్టూ కూడా సాక్షి సమూహము మేఘములాగా ఆవరించి ఉంది. మళ్ళా చెప్తున్నా, అందరి చుట్టూ గుంపుగా ఉన్న వాళ్ళ చుట్టూ కాదండి, ప్రతి ఒక్కరి చుట్టూ కూడా సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉంది. ఇక్కడ ఉన్న నా చుట్టూ, విశ్వాసపు పరుగు పందెపు రంగంలో పరిగెడుతున్న నా చుట్టూ సాక్షి సమూహము మేఘములా ఆవరించి ఉంది. నీ చుట్టూ మీ అందరి చుట్టూ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి చుట్టూ సాక్షి సమూహము ఆవరించి ఉంది. ఈ విషయం కూడా మీకు అర్థం కావాలి. ఎలా ఆవరించి ఉంది అంటే, ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది కదా, కొంతమందిని సభకు రానివ్వకుండా క్రికెట్ మ్యాచ్ కూడా ఆపేస్తుందండి. ఎంత వింతో చూడండి. నేను సినిమాకి వెళుతున్నాను అని చెప్పి
దేవుని మందిరానికి వెళ్ళేవాడిని అండి ప్రభువుని నమ్ముకున్న క్రొత్తలో. ఈ ఆసక్తిని గమనించిన దేవుడు నన్ను ఆశీర్వదించి ఎప్పుడూ ప్రభు పనిలో ఉండేలా దీవించారు. దేవునికి స్తోత్రం. సినిమాకి వెళుతున్నానని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళేవాడిని. ఈ రోజుల్లో క్రికెట్ మ్యాచీలు, సీరియల్స్, ఏమండి సినిమాలు ఇలాంటివి సంఘానికి రానివ్వకుండా, సభలకు రానివ్వకుండా ప్రజలను ఆపిస్తున్నాయంటే ఎంత దుర్భరమైన పరిస్థితి ఉందో గమనించారా? సరే వినండి, క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది కదా, గ్రౌండ్లో జరుగుతూ ఉంటుంది. ఆడేవాళ్ళు కొంతమందే గ్రౌండ్లో ఉంటారు. ఆ బౌలింగ్కి సంబంధించిన వాళ్ళు ఒక 11 మంది ఉంటారనుకోండి. ఏమండి బ్యాటింగ్ చేసేవాళ్ళు మాత్రం 2 ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు. ఈ ఎంపైర్లు గట్టా ఉంటారు కదా, వీళ్ళు ఉంటారు. కొంతమందే గ్రౌండ్లో ఉంటారు. విశాలమైనటువంటి గ్రౌండ్ అది. అయితే ఆ గ్రౌండ్ చుట్టూ కూడా జన సమూహము ఆవరించి ఉంటారు. చుట్టూ ఆవరించి ఉంటారండి. వలయాకారంలో ఆవరించి ఉంటారు. ఆవరించి ఉన్న వాళ్ళ వల్ల ఈ ప్లేయర్స్కి ప్రయోజనం ఏమిటి అంటే, ఆ ఆవరించి ఉన్నటువంటి ప్రజలు, అభిమాన గళమంతా కూడా వీళ్ళని పురికొల్పుతూ ఉంటారు. ఈ ఆటగాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారండి. అవతలవాడు ఇంకా బాల్ వేయలేదు, యువతల వ్యక్తి ఇంకా బ్యాటుతో బాల్ని కొట్టలేదు, ఇంకా రన్స్ ఏమీ ప్రారంభం అవ్వలేదు, అయినా సరే 6 వేసేయ్, 4 వేసేయ్ అని అరుస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఉత్సాహపరుస్తూ ఉంటారు వాళ్ళని. మీరు గమనించాలి, క్రికెట్ ఆడేటువంటి ఆటగాళ్ల చుట్టూ, ఆ ప్లేయర్స్ చుట్టూ ఎలాగైతే అభిమాన గళమంతా కూడా, ఆ ప్రజలందరూ కూడా ఆవరించి ఉంటారో, అలాగే విశ్వాసపు పరుగు పందెములో పరిగెడుతున్న మనందరి చుట్టూ, ఒక్కొక్కరి చుట్టూ సాక్షి సమూహము మేఘములాగా ఆవరించి ఉంది. స్తోత్రం. ఆవరించి ఉండి ఈ సాక్షి సమూహం ఏం చేస్తారు అంటే, అది కూడా వివరిస్తాను వినండి. విశ్వాసపు పరుగు పందెపు రంగంలో పరిగెడుతున్నటువంటి వాళ్ళు కొందరు ఆగిపోవటానికి చూస్తూ ఉంటారండి. ఉదాహరణకి, అమ్మో ఈ విశ్వాసపు పరుగు పందెపు రంగంలో నేను పరిగెత్తలేను, ఎందుకంటే నా అన్నలు నన్ను తిడుతున్నారు, నా అన్నలు నన్ను కొడుతున్నారు, నా అన్నలు నన్ను బయటికి నెడుతున్నారు, నా అన్నలు నన్ను వెలివేస్తున్నారు, నా అన్నలు నన్ను వెలివేతగా చూస్తున్నారు, వాళ్ళ కార్యక్రమాలకి నన్ను పిలవట్లేదు, నన్ను చిన్నచూపు చూస్తున్నారు. ఈ మార్గంలోకి వచ్చానని, క్రైస్తవ్యంలోకి వచ్చానని, క్రైస్తవ పరుగు పందెపు రంగంలో ఉన్నానని మా వాళ్ళు నన్ను చిన్నచూపు చూస్తున్నారు. ఇక నేను ఈ విశ్వాసపు పరుగు పందెపు రంగంలో పరిగెత్తలేను బాబోయ్ అని ఎవరైనా అనుకుంటూ చతికిల పడిపోతే, అతని చుట్టూ ఆవరించి ఉన్నటువంటి సాక్షి సమూహములో నుండి ఒక సాక్ష్యపు స్వరం అతనికి వినబడుతుంది. ఆత్మకేక అతనికి వినపడుతుంది. ఏమిటి సోదరా, ఏమిటి? నీ అన్నలు తిడుతున్నారని, నీ అన్నలు కొడుతున్నారని, నీ అన్నలు నెడుతున్నారని, నీ అన్నలు వెలివేస్తున్నారని విశ్వాసపు పరుగు పందాన్ని విడిచిపెట్టేస్తావా? దేవుణ్ణి వదిలేస్తావా? నీతి మార్గాన్ని వద్దంటున్నావా? తమ్ముడు, మీ అన్నలు చాలా మంచివాళ్ళు. తమ్ముడు, మీ అన్నలు చాలా మంచివాళ్ళు. మా అన్నయ్య అయితే దుర్మార్గుడు, నిర్దాక్షణ్యంగా నన్ను కొట్టి చంపేశాడు, నా పేరు హేబేలు. మీ అన్నలు చాలా మంచివాళ్ళు, నిన్ను తిడుతున్నారు, కొడుతున్నారు, నెడుతున్నారు అంతే. మా అన్నయ్య అయితే నాకు జీవితం లేకుండా చేసేసాడు, నిర్దాక్షణ్యంగా నన్ను చంపేశాడు. నన్ను మా అన్నయ్య చంపేసినా సరే నేను విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, నీతిని విడిచిపెట్టలేదు, నా రక్తం మొరపెట్టింది తమ్ముడు, నేను దేవుణ్ణి విడిచిపెట్టలేదు. నువ్వెందుకు విడిచిపెట్టాలి? నా అన్న నన్ను చంపినా నేను దేవుణ్ణి విడిచిపెట్టలేదు కదా, నీతిని విడిచిపెట్టలేదు కదా, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు కదా, నా రక్తం దేవునికి మొరపెట్టింది కదా. నా అన్న నన్ను చంపేసినా, నీ అన్న నిన్ను కొడుతుంటే, తిడుతుంటే, నెడుతుంటే ఎందుకు వదిలేయాలి నువ్వు? లే, పరిగెత్తు, ముందుకు సాగు, గురి యొద్దకు చేరు అని అతన్ని బలపరిచి పురికొల్పటానికి వినపడే ఆత్మస్వరం, సాక్ష్యపు స్వరం హేబేలు గారిది. నాతో చెప్పండి, ఎవరిది? హేబేలు గారిది. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి, హేబేలు గారు మృతుడా సజీవుడా? అక్షరార్థంగా చూస్తే మృతుడే, లోకానికి అతడు మృతుడే. కానీ ఆత్మీయ కోణంలో చూస్తే,
ఆధ్యాత్మిక జగత్తులో హేబేలు గారు మృతుడు కాదు, సజీవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అతడు సజీవుడు. అమ్మో, ఇక నేను ఈ విశ్వాసపు పరుగు పందెంలో పరిగెత్తలేను, అటు కుటుంబాన్ని చూసుకోనా, ఇటు భక్తే చేయనా. భక్తి చేద్దామంటే, సంపూర్ణంగా భక్తి చేద్దామంటే కుటుంబాన్ని చూసుకోలేకపోతున్నాను, కుటుంబాన్ని చూసుకుందామంటే భక్తి చేయలేకపోతున్నాను. రెండిటికి లంకి కుదరట్లేదు. అందుకనే ఈ భక్తిని నేను మానేస్తాను. ఈ క్రైస్తవ మార్గంలో, ఈ విశ్వాసపు పరుగు పందెపు రంగంలో నేను పరిగెత్తలేకపోతున్నాను బాబోయ్ అని ఎవరైనా చతికల పడిపోతే, అతని చుట్టూ అప్పటికే ఆవరించి ఉన్న సాక్షి సమూహములో నుండి అతనికి వినబడే సాక్ష్యపు స్వరం, సాక్ష్యపు స్వరం, ఆత్మస్వరం. ఏమిటి తమ్ముడు? అటు కుటుంబాన్ని చూసుకోలేక, ఇటు భక్తి చేయలేక, రెండింటిని బ్యాలెన్స్ చేయలేక క్రైస్తవ మార్గాన్ని విడిచిపెట్టేస్తానంటున్నావా? విశ్వాసపు పరుగు పందెం నుండి వైదొలగిపోతావా? తమ్ముడు, ఎంత నీ కుటుంబం ఎంత? నీవు, నీ భార్య, నీకు 2 పిల్లలు, లింగలింగం అంటూ ఎరగదీసి లెక్కైతే 4 మీ ఫ్యామిలీ. తమ్ముడు, నా కుటుంబమే పెద్ద కూటమిరా తమ్ముడు. 300 సంవత్సరాలు కుమారులను కుమార్తెలను కనుచు నేను దేవునితో నడిచాను. నా పేరు హనోకు. ఫ్యామిలీ ప్లానింగ్లు గట్టలేవు తమ్ముడు. పెద్ద కుటుంబం అది. పైగా నేను దేవునితో నడిచిన సంవత్సరాలు నువ్వు బతకను కూడా బతకవు. ఎన్నేళ్ళు నడిచాడంటే 300 సంవత్సరములు దేవునితో నడిచాడంటే అసలు అంతకాలం బతుకుతామండి మనం? చిన్న జీవితం కదా నీది, చిన్న కుటుంబం కదా నీది, అయినా పరిగెత్తలేకపోతున్నావా? తమ్ముడు, మేము ఏదన్నా కూటం పెట్టాలంటే పేపర్లో ఎక్కర్లేదు తమ్ముడు. మా కుటుంబం అంతా కూర్చుంటే పెద్ద కూటం. అంత పెద్ద కుటుంబం నాది. అంత పెద్ద కుటుంబాన్ని చూసుకుంటూనే, కుమారులను కుమార్తెలను కనుచూనే నేను దేవునితో 300 సంవత్సరాలు నడిచాను తమ్ముడు. చిన్న కుటుంబాన్ని చూసుకోలేక భక్తిని మానేస్తానంటావా? లేదు, నీ జీవితం ఆధ్యాత్మికతలో ఇలా ఆగిపోవటానికి వీలు లేదు. లే, పరిగెత్తు, ముందుకు సాగు, గురి వద్దకు చేరు అని బలపరిచి పురికొల్పటానికి వినబడే సాక్ష్యపు స్వరం, ఆత్మస్వరం హనోకు గారిది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, హనోకు గారు మృతుడా సజీవుడా? సజీవుడు. ఈ మాట చెప్తున్నప్పుడు కొంతమందికి ఏమనిపిస్తుందంటే, అతను మామూలుగానే సజీవుడు కదండి, ఆయనేమి మృతి నొందలేదు కదా, చనిపోలేదు కదా హనోకు గారు అనుకునే మేధావులు కొంతమంది ఉంటారు. చాలా సంతోషం. మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 13వ వచనాన్ని ఏం చేద్దాం? నీ పేరు చెప్పి తీసేద్దామా? చదవండి ఒకసారి. ఒక్కసారి హెబ్రీ పత్రికలో చదవండి, పర్లేదమ్మా. హెబ్రీ పత్రికేనమ్మది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం తల్లి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలం. ఆగండి, పెన్ను ఉంటే మీ దగ్గర. వీరందరూ అనేది ఒకసారి అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు చదవండి అయ్య గారు. ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులముని యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని, అక్కడి నుండి కొద్దిగా అండర్లైన్ చేసుకోండి. విశ్వాసము గలవారై మృతి నొందిరి. చాలండి, విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఓకే, ఈ అండర్లైన్ చేసుకున్నారు కదా, విశ్వాసము గలవారై మృతి నొందిరి అనేది కూడా అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు పైన ఒక మాట అండర్లైన్ చేసుకోమన్నాం కదా, ఆ మాటని ఆఖరిగా అండర్లైన్ చేసుకోమన్న మాటకి జత చేసి ఇప్పుడు పలకండి. వీరందరూ విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఓకేనా? అలాగండి, ఇక్కడ వివరిస్తాను. వీరందరూ అనే మాట బహువచనమా ఏకవచనమా? బహువచనం. ఇప్పుడు ఆ అధ్యాయంలో ఉన్న వాళ్ళందరూ ఆ మాటలోకి వస్తారు నిజానికి. ఓకే, ఆ విషయాన్ని కూడా పక్కన పెడదాం. 11వ అధ్యాయంలో 1వ వచనం నుండి 12వ వచనం వరకు కొంతమంది భక్తుల కోసం చెప్పబడి ఉందా లేదా? చెప్పండి. చెప్పబడింది. ఆ వచనాల్లో చెప్పబడిన భక్తులలో హనోకు గారు కూడా ఒకరా కాదా? ఒకరే. 5వ వచనంలో ఉంటాడు ఆయన. తర్వాత 5వ వచనం దగ్గరికి కూడా వస్తా, కంగారు పడకండి.
హనోక్ గారు ఉన్నారు. వీరందరూ అనే మాటలో 13వ వచనానికి పైన 12 వచనాలు ఉన్నాయి కదా. ఈ 12 వచనములలో ఉన్న వాళ్ళందరూ ఈ మాటలోకి వస్తారా రారా? ఇదేనా ఒప్పుకోవచ్చు కదా, వస్తారా రారా? ఇక రారు అంటే మీరు సభ నుండి జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీకు తెలుగు రాదు, నేను తెలుగు ప్రసంగికుడిని కదా, అందుకని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే 12 వచనములలో ఏ భక్తి పొంగవులను గురించి అయితే చెప్పబడిందో వాళ్ళు ఖచ్చితంగా ఈ 13వ వచనంలో ఉన్న మొదటి మాటలోకి వస్తారు. వీరందరూ అనే మాటలో హనోక్ గారు ఉన్నారా లేదా? ఉన్నారు. ఇప్పుడు చదవండి, అండర్లైన్ చేసి నీ కలిపి. వీరందరూ ఇంక్లూడింగ్ హనోకు గారు కూడా, వీరందరూ విశ్వాసము గలవారై మృతి నొందిరి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హనోకు గారు మృతి నొందరని వాక్యంలో ఉందిగా, ఉంది. ఇప్పుడు 5వ వచనంలోకి రండి, సమస్యను పరిష్కరించుకుందాం. 5వ వచనంలోకి వస్తే విశ్వాసమును బట్టి హనోకు. ఇప్పుడు మామూలుగా మీరు హనోకు అంటారు, అంటం తప్పేమీ కాదులేండి. ఎందుకంటే కొంతమంది నేను హనోకు హనోకు అంటుంటే అయ్యగారు తప్పు పలుకుతున్నాడేమో కరెక్ట్ చేద్దామని హానోకు అనేది నొక్కి పలుకుతూ ఉంటారు. నిజానికి హాక పొల్లు ఉండదు, చూడకాయ్ ఉందా? ఉండదుగా. అప్పుడు హానోకు అవ్వదు, ఏమవుతుంది? అది హనోకు అవుతుంది. అందుకనే హనోకు అంటున్నాను. మీరు హానోకు అనండి, తప్పేమీ లేదు. ఎంతకాలం హానోకు అన్నాక వెంటనే మారిపోద్దేంటి? అంటంలో తప్పేమీ లేదండి. ఇప్పుడు హనోకు అనే మాటని వాడుక భాషలో ఏమంటాం? హానోకు అంటాం, తప్పేమీ కాదు. నేను కూడా ఒక్కోసారి హానోకు అంటాను, ఇబ్బంది ఏమీ లేదు. అదేదో పెద్ద దారుణమైన తప్పుగా భావించి మనసులో బాధపడకండి. మళ్ళీ బాగా మార్చేస్తే తప్పు. ఇప్పుడు ఉదయాన్నే ఒక అతను వచ్చి, ఏమండి అయ్యగారు మీకోసం ఎస్ఐ గారు వచ్చారు అన్నాడు. ఎస్ఐ గారు నా కోసం రావటం బయటికి వెళ్ళి చూస్తే ఎస్ఐ గారు కాదు, యెషయా గారు. ఆయన పల్లెటూళ్ళలోనండి యెషయా అనే పేరుని ఎలా మార్చేస్తారు మనోళ్ళు? ఎస్ఐ అని మార్చేస్తారు. ఏ స్టేషన్ ఎస్ఐయో ఏ టౌన్ ఎస్ఐయో తెలియదు. ఆయన యెషయా అని పలకరు, ఎస్ఐ. ఓ పాస్టర్ గారు, మంచి పాస్టర్ గారు, నేను పరిచర్యకీరులను క్రొత్త పెదలంకలో, వారు సభల్లో అప్పుడు చాలా చురుగ్గా పాల్గొంటూ ఉండేవారు. ఇప్పుడు కాస్త వారి వయస్సు పైబడి ఆరోగ్యం బాగోక పెద్దగా బయటికి రావట్లేదు. మంచి దైవజనులు ఆయన. వారిని అల్లపరెడ్డి గారు వచ్చి వాక్యం చదువుతారు, అల్లపరెడ్డి గారు వచ్చి ప్రార్థన చేస్తారు, అల్లపరెడ్డి గారు వచ్చి శుభాలు చెప్తారు అనేవారు. అల్లపరెడ్డి గారా? పూర్వం ఏమన్నా అల్లం వ్యాపారం చేసేవాడు ఏమైనా, అందుకని అల్లపరెడ్డి గారు అంటున్నారు అని అనుకున్నాను. కానీ ఆ తర్వాత నెలల్లో ఆయన సభలో పెట్టి పాంప్లెట్ పంపాడు. అందులో చూశాను ఆయన పేరు ఆల్ఫ్రెడ్. ఇంతకీ ఆయన పేరు ఆల్ఫ్రెడ్, చాలా చక్కటి పేరండి. ఈ ఆల్ఫ్రెడ్ అనే పేరుని అల్లపరెడ్డి గారు అంట మొదలెట్టారు. ఎంత దారుణంగా మార్చేస్తే తప్పు అది నిజానికి, ఓకేనా? ఇప్పుడు థెయోఫిలా అనే మాటని దెయ్యం పిల్ల అని మార్చేస్తే తప్పు. కానీ హనోకు అనే మాటని హానోకు అంటాం, తప్పేమి కాదు. దయతో ఎవరు కంగారు పడకండి, మీ రూట్లో మీరు అనేయండి, ఓకేనా? ఇప్పుడు చదవండి. విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండునట్లు, బాగా గమనించండి. హనోకు గారు విశ్వాసమును బట్టి మరణము చూడకుండునట్లు కొనిపోబడిన. బాగా వినండి, మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. ఓకే, ఈ మాటను బాగా అర్థం చేసుకోండి. కొనిపోబడేటప్పటికీ ఆయన చనిపోలేదు. అంటే మరణము అనేది హనోకు గారికి ఈ భూమి పైన సంభవింపలేదు. అది బాగా గుర్తుంచుకోండి. భూమి పైన మరణము అతనికి సంభవించలేదు. విశ్వాసమును బట్టే మరణం చూడకుండా అతడు కొనిపోబడ్డాడు. ఇక్కడి నుండి ఒక వ్యాఖ్యానం చెబుతాను మీకు అర్థం కావటానికి. దైవజనులు ఆర్ఆర్కే మూర్తయ్య గారు గొప్ప దైవజనులండి వారు. అలాంటి దైవజనులను జ్ఞాపకం చేసుకోవటం కూడా మనకు ఆశీర్వాదమేనండి. వారు నడిచే నిఘంటువు ఆ రోజుల్లో, బ్రతికున్న బైబిలు గ్రంథం ఆయన. అలాంటి భక్తుణ్ణి దూరంగా చూస్తే చాలనుకున్నాను. నేను ప్రభువుని నమ్ముకున్న క్రొత్తలో మూర్తయ్య గారిని దూరంగా చూస్తే చాలనుకున్నానండి నేను. అలాంటిది వారితో కలిసి 5 సభలలో ప్రసంగికుడిగా కొనసాగాను నేను. 5 సభల్లో వారితో కలిసి వేదిక పంచుకోవటం అంటే ఈ అభాగ్యుడికి దేవుడిచ్చిన గొప్ప ఘనతల్లో ఘనతది. నేను ఎంతో ఆనందపడతాను. నా జీవితంలో, పరిచర్య జీవితంలో 22 ఏళ్లుగా ప్రసంగికుడిని నేను. ఈ 22 ఏళ్ల ప్రసంగ ప్రయాణంలో
నేను మరిచిపోలేని విషయాల్లో అదొకటి. వారితో 5 సభల్లో ప్రసంగికుణ్ణి. 2011వ సంవత్సరంలో వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఎవరు? మూర్తయ్య గారు, ఆర్ఆర్కే మూర్తయ్య గారు. వారు 2011లో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రభువు దగ్గరికి వెళ్ళేంత వరకు సేవలో ప్రసంగికుడిగా వాడబడుతూనే ఉన్నారు ఆయన. ఆ 11కు ముందు నేను వారితో కలిసి సభల్లో ఒక 5 సభల్లో పాల్గొన్నాను. నన్ను ఎంతగానో ప్రోత్సహించిన దైవజనుల్లో వారొకరు. వారు రేడియోలో ప్రసంగాలు వారి వచ్చేవి తెలుసుగా మీకు. అసలు రేడియో ప్రసంగం అంటే నెంబర్ 1 స్థానంలో ఎవరుంటారు చెప్పండి? మూర్తయ్య గారు అంతే. ఎవరైనా వారి తరువాత ఎందులో తిరుగులేదు. ఇంకా వారి తర్వాతే, ఒకటి తర్వాతే. అవునా కదండి? అది ఆయన స్థాయి. ఎంత చక్కగా పక్షులు ఆలకిస్తాయరా బాబు అంటాను చూసారా? అలాగా అలా మాట వినబడితే దాటి వెళ్ళలేము, అలా ఆగిపోతాం. రేడియో ప్రసంగం అంత అద్భుతంగా వచ్చేవి. బైబిల్ అంతా బోధించారు ఆయన. ఒకసారి రేడియోలో వారి వర్తమానం వస్తోంది. అది 2004వ సంవత్సరం. రేడియోలో వర్తమానం వస్తోంది, నేను వింటున్నాను. అప్పటికే దాదాపుగా చాలా వరకు రేడియోలు తగ్గిపోతూ వచ్చాయి. కానీ పల్లెటూళ్ళలో చాలామంది ఇళ్ళలో రేడియోలు ఉన్నాయి. వస్తోంది, నేను అలా కూర్చున్నాను. వెళ్ళి ఆ రేడియో వైపుగా వెళ్ళి, క్రైస్తవులే వాళ్ళు, వెళ్ళి కూర్చున్నాను. దైవజనుడు వర్తమానం వస్తుందని కూర్చుని వింటూ ఉంటే హనోకు గారిని గురించి అద్భుతమైన వర్తమానం చెప్పారండి దైవజనుడు. ఎవరు? ఆర్ఆర్కే మూర్తయ్య గారు. బాగా గుర్తుంచుకోండి. వారు నాలాంటి పామరులకు కూడా అర్థమయ్యేలాగా ఒక అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు హనోకు గారిని గురించి. అది గుర్తుండిపోయింది నాకు. ఏమిటా ఆ విషయం అంటే, హనోకు గారు రోజు దేవునితో నడుస్తున్నారు కదా. నిజానికి దేవునితో నడవటం అంటేనండి, ప్రతిరోజు కూడా స్తుతించటం, దేవుణ్ణి స్తుతించటం, దేవుని నామంలో ప్రార్థన చేయటం, వాక్యాన్ని చదవటం, చదువు రాకపోయినా చదివించుకుని వినటం, మానక దేవుని మందిరానికి వెళ్ళటం, ప్రతి ఆరాధనలో పాల్గొవటం, దేవుని మాటల బాటలో నడవటం, దేవునితో సఖ్యత కలిగి ఉండటం, దేవునితో సమ్మతి కలిగి ఉండటం, దేవునితో సహవాసం కలిగి ఉండటం, ఇవన్నీ కూడా దేవునితో నడవటం క్రిందకే వస్తాయి నిజానికి. కానీ దైవజనుడు ఎంత చక్కటి వ్యాఖ్యానం చేశారంటేనండి, ప్రతిరోజు కూడా దేవునితో నడుస్తున్నాడు కదా హనోక్ గారు. ఇలా నడుస్తున్న క్రమంలో ఒకరోజు మాటల సందల్లో పడి పరలోకం దాకా నడుచుకుంటూ వెళ్ళిపోయినట్టండి. తేరుకుని చూస్తే పరలోకం వచ్చేసిందట. అప్పుడు యేసు ప్రభువు వారు అన్నారట, అనగా మనం ఆరాధిస్తున్న దేవుడు అన్నారట, ఇక్కడ దాకా వచ్చావు కదా, వెనక్కేం వెళ్తావు, లోపలికి వచ్చే అన్నారటండి. బాగా వినండి. ఇక్కడ దాకా వచ్చావు కదా, లోపలికి వచ్చే అన్నారట. ఇది మరి ఇక్కడ దాకా వచ్చావు, కాఫీ దాకా వెళ్ళి దిగండి అన్నట్టు. ఎంత చక్కటి వ్యాఖ్యానం అంటే, దేవదేవునితో నడిచేవాడు కదా, సైన్యములకు అధిపతితో నడిచేవాడు కదా, నడుస్తూ ఉన్న క్రమంలో పరలోకం దాకా వచ్చేస్తేనండి ప్రభుతో పాటు, హనోకు ఇక్కడ దాకా వచ్చావు, ఇంక వెనక్కేం వెళ్తావలే, లోపలికి వచ్చాయని పట్టుకుపోయాడు దేవుడు. ఇక్కడ బాగా గమనించాలి, దేవునితో నడుస్తున్నంత సేపు కూడా అతడు మృతుడు కాదు. అంటే భౌతికంగా అతనికి ఏ మరణం రాలా. దేవునితో నడుస్తున్నాడు, కొనిపోబడుతూ ఉన్నాడు, నడుస్తున్నాడు. బాగా వినాలి. అందుకనే విశ్వాసమును బట్టి మరణము చూడక కొనిపోబడినట్టు ఈ భూమి పైన హనోకు గారికి మరణము సంభవింపలేదు. అది విషయం, సంభవింపలేదు. మరి ఎక్కడ సంభవించింది మరణం? 5వ అధ్యాయంలో మరణము చూడక కొనిపోబడిన వ్యక్తికి 13వ వచనంలోకి వచ్చేసరికి ఎక్కడ మరణం సంభవించింది ఈ మధ్యలో అంటే, మరికొద్ది సేపట్లో పరలోకంలో ప్రవేశించబోతున్నాడనంగా కలగవలసిన మరణం ప్రాప్తించింది. ఎలాగో అది కూడా చెప్తాను వినండి. దేవుడు ఏది చేసినా క్రమంగా చేస్తారు. ఎందుకంటే ఆయన ఏ పని చేసినా అందులో క్రమం ఉంటుంది, అందులో సంపూర్ణం ఉంటుంది. అర్థమైందా? సంపూర్ణంగా చేస్తారు, క్రమంగా చేస్తారు ఆయన. మీరు గమనించాలి. రక్తమాంసములు పరలోకమును అనగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు కదా. అందుకని ఖచ్చితంగా హనోక్ గారి శరీరానికి ఏమి రావాలి? మరణం రావాలి. ఇది లెక్క. అయితే మీరు గమనించండి, పరలోకములోనికి ప్రవేశం అనుగ్రహింపక ముందు, దేవుని రాజ్యంలోకి దేవుడు అతన్ని తీసుకువెళ్ళక ముందే అతని శరీరానికి మరణం కలిగింది ఒకానొక చోట.
ఇక్కడ ఇంకో విషయం, దేవుడు ఏది చేసినా క్రమంగా చేస్తారని చెప్పానుగా. క్రమం ఏంటో అర్థమైందిగా. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవు. అలా స్వతంత్రించుకుంటే అక్రమం అవుతుంది అది, అవునా కదండి? క్రమం కాదు, ఆయన క్రమమే చేస్తారు. అందుకని ఖచ్చితంగా హనోక్ గారికి మరణం సంభవించింది. ఇక్కడ సంపూర్ణంగా దేవుడు చేసిన కార్యం మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఏది చేసినా సంపూర్ణంగా చేస్తారండి. ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేశారు. సంపూర్ణంగా చేశారా, అరాకొరాగా చేశారా? సంపూర్ణంగా చేశారు. సంపూర్ణంగా చేశారని ఎలా చెప్పొచ్చు? ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేశారు, ఆరిన నేలను వెంటనే ఏర్పాటు చేశారు. ఒక్క పూటలోనే వాళ్ళందరినీ అవతలకి దాటించేశారు. ఇదంతా కూడా ఒక్క రోజులో, ఒక్క సమయంలో జరిగిపోయిందా, లేకపోతే నెల పట్టిందా? వెంటనే జరిగింది కదా. అంటే ఒకటి, ఆయన ఏది చేసినా సంపూర్ణంగా చేస్తారు. రెండు, ఆయన ఏది చేసినా అసాధ్యం అనుకున్న దానిని కూడా సాధ్యం చేస్తారు. బాగా వినాలి ఈ విషయాలు. ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే మీకు ఈ విషయం అర్థం కాదు. పరిపూర్ణంగా చేస్తారు దేవుడు కార్యం. అందుకనే ఒక చెరువుని ఎండబెట్టాలంటే 2 నెలలు పట్టుద్ది. ఒక చెరువుని, చేపల చెరువుని ఎండగట్టి పూర్తిగా ఎండబెట్టాలంటే కనీసం 4 రోజులైనా పట్టుద్ది, ఎక్కువ బురద గిరద లేకపోతే. అలాంటిది ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేసి వెంటనే ఆరిన నేలను ఏర్పాటు చేసేసి జనాంగాన్ని చక్కగా దేవుడు అవతలకు దాటించేశారు. ఒక్క రాత్రిలో దాటించేశారంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం, సమస్తము సాధ్యం. ఆ దేవదేవునికి అసాధ్యమైన ఏదైనా ఉంటుందా? ఉండదు. ఆయన ఏం చేసినా సంపూర్ణంగా చేస్తారు, అసంపూర్ణంగా చేయరు. ఆయన ఏం చేసినా క్రమంగా చేస్తారు. మరి హనోక్ గారి విషయంలో క్రమం ఏమిటి? రక్తమాంసాలతో వెళ్ళకూడదు, ప్రవేశించకూడదు రాజ్యంలో. మరి ఏం చేయాలి? ఖచ్చితంగా తన శరీరానికి మరణం రావాలి. మరి కలిగిందా? కలిగింది. ఎలా అంటే ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం. దేవుడు ఏం చేశారంటే వెంటనే అతనికి కలుగవలసిన మరణాన్ని ప్రాప్తింపజేసి అతని మన్ను దేహాన్ని మంటికి మార్చి అతనికి మహిమ దేహాన్ని ధరింపజేసి తనతో పాటు తీసుకువెళ్ళి ఎక్కడ భద్రపరచాలో అక్కడ భద్రపరిచారు ఒక చోట. దేవునికి స్తోత్రం. ఇదంతా అలా చేసేశారు దేవుడు రెప్పపాటులో. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమే. దేవునికి సాధ్యమే. రెప్పపాటులో దేవుడు చెక్కమని అలా చేసేశారు. ఇది దేవునికి సాధ్యమైనటువంటి విషయం. ఇది ఎలా మనం అంగీకరించవచ్చు అంటే 5వ వచనం 13వ వచనం మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా ఈ వ్యాఖ్యానాన్ని అంగీకరించవలసి ఉన్నది. మరి బైబిల్లో రాసులేదు కదని అంటాడు కూడా, అదో కూడా ఉంది. మళ్ళీ ఊరన్నం తినమని బైబిల్లో రాసుందా? మరి ఎందుకు తింటున్నావు? డొక్కులో మాటలు చెప్పకండి. కొన్ని వచనములు అర్థం చేసుకోవటానికి సరియగు వ్యాఖ్యానములు అవసరం అవుతాయి మనకి. వాటిని గమనించాలి, మూర్ఖంగా వెళ్ళిపోవటం కాదు. మరి 5వ వచనంలో చనిపోలేదంటే 13వ వచనం ప్రకారం చనిపోయినట్టే కదా. మరి రెండిటికి ఎలా అతుకుతుందంటే ఇదిగో ఇలా, కొనిపోబడేటప్పుడు అతను మృతుడు కాదు, కానీ ఒకానొక చోట ఒకానొక సమయంలో కలగవలసిన మరణం అతనికి సంభవించింది. రెప్పపాటులో జరగవలసిందంతా దేవుడు చేసేసాడు. అంతే. మనలాగా చచ్చిపోయాక సోత్తాక అందరూ వచ్చి మొత్తం అందరికీ కబురు పెట్టి ఆ తర్వాత ప్రార్థన చేసి పెట్టిలో పెట్టి పరదేశం ఇవన్నీ లేవు అక్కడ. ఒక్క క్షణం అలా ఏమి చేయాలో మొత్తం అంతా ఒక్క క్షణంలో దేవుడు చేసేసారు. ఒక్క మాటలో చెప్పనా? అరే, దొంగకే పరదేశనిచ్చిన దేవుడు హనోకు గారికి పరలోకం ఇచ్చాడంటే నమ్మట్లేదంటే నువ్వు ఏం చెప్పాలి? నిన్ను దొంగకి పరదేశం ఇచ్చాడు కదండి. బాప్తిస్మం లేకుండానే దేవుడు తనకి ఏమిచ్చారు? పరదేశం ఇచ్చారు. ఇది మనుషులకు అసాధ్యం, దేవునికి సాధ్యం. కొన్ని ఆయనకే సాధ్యమయ్యే పనులు ఉంటాయి, వాటిలో మనం ప్రశ్నించుటకు కూడా సరిపోం. దొంగకి పరదేశం ఇచ్చారు కదా, భక్తుడికి పరలోకం ఇచ్చాడంటే నమ్మకపోతే ఎలాగా? అది ఒక ఉదాహరణ కదా దొంగ విషయం కూడా. ఆ దొంగకి ఒక్క మాటతో అలా పరదేశినిచ్చిన దేవుడు రెప్పపాటులో జరిగించవలసిన తతంగం అంతా జరిగించేసి హనోకు గారిని తన వెంట తీసుకువెళ్ళారు రాజ్యంలోకి. దేవునికి స్తోత్ర. ఇది దేవునికే సాధ్యమైన విషయం. ఇప్పుడు చెప్పండి, హనోక్ గారు భౌతిక మరణాన్ని పొందాడా లేదా? 13వ వచనం ప్రకారం పొందారు.
కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఆత్మీయ కోణాన్ని బట్టి చూస్తే అతడు మృతుడా సజీవుడా? సజీవుడు. అలాగే మీకు చెబుతున్నాను, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో ఏ భక్తుల జాబితా అయితే ఉందో ఆ భక్తి పొంగవులు భక్తురాండ్రులందరూ కూడా లోకానికి మృతులు కావచ్చు, అక్షరార్థంగా చూస్తే వాళ్ళు మృతులు కావచ్చు, కానీ ఆధ్యాత్మిక జగత్తులో వాళ్ళందరూ సజీవులు. దేవునికి మహిమ కలుగునుగాక. అలా సజీవులుగా చెప్పబడుతున్న వాళ్ళల్లో ఆ పత్రికలో 11వ అధ్యాయంలో అబ్రాహాము గారు ఉన్నారు, ఇస్సాకు గారు ఉన్నారు, యాకోబు గారు కూడా ఉన్నారు. ఆ లిస్టులో వాళ్ళు కూడా ఉన్నారు. బాగా గుర్తుంచుకునే విషయాన్ని, ఎవరైతే ప్రభువుతో ఉంటారో, ప్రభువులో ఉంటారో, ప్రభువునందు ఉండి భూమిపైన కన్ను మూశారో వాళ్ళందరూ ఆధ్యాత్మిక జగత్తులో సజీవులే. వాళ్ళు మృతులు కానే కాదు. వాళ్ళ శరీరాలకు మరణం వచ్చింది కానీ వాళ్ళ ఆత్మలకు, సత్క్రియలకు, సాక్ష్యాలకు మరణము సంభవింపలేదు. అక్షరార్థంగా వాళ్ళు మృతులే కానీ ఆత్మీయ కోణంలో ఆధ్యాత్మిక జగత్తులో నేటికి వాళ్ళు సజీవులు. దేవునికి మహిమ కలుగునుగాక. హేబేలు గారి దగ్గర మొదలెట్టాం, అవునా కదండి? హేబేలు గారు ఉన్నారుగా ఈ పాఠంలో. అబ్రాహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, హేబేలు గారి ముందా, హేబేలు గారి తర్వాత? హేబేలు గారి తర్వాతే, అవునా కదండి? రైట్. వీళ్ళందరూ కూడా సజీవులు. ఇది ఆత్మీయ కోణం. మీరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా ఇది ఆత్మీయ కోణం. వీళ్ళందరూ సజీవులు ప్రియులారా, సజీవులు. ఇప్పుడు దేవుడు ఏమన్నారు? ఆయన సజీవులకే దేవుడు. వాక్యమే ఉన్న దేవుడు చెప్పిన మాట అదే కదా, సజీవులకే దేవుడు. ఇప్పుడు సజీవులు ఎవరో మీకు అర్థమైంది కదా, రైట్. ఇంకా కొన్ని పాఠాలు ఇక్కడ మీకు చెప్పాలి. ముఖ్యమైన సమాచారాన్ని జ్ఞాపకం చేసి మీ కొరకు నేను ప్రార్థించాలి. జాగ్రత్తగా వినండి. ఇలాంటి సజీవులు ఇంకా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు పాత నిబంధన వాళ్లను గురించి చెప్పా, మరి క్రొత్త నిబంధనలను వదిలేస్తే ఎలాగా? దిద్దుబాటు ప్రభంజన హోరు మార్టిన్ లోదరు గారు, బైబిల్లో లేరు కదండి అనకండి, బైబిల్ని ప్రజలకు చేరువు చేసిన భక్తుడు ఆయన. ఏ నిబంధనకు చెందిన ఆయన? క్రీస్తు రక్తం అనే క్రొత్త నిబంధనకు చెందిన ఆయన. అందుకనే ఆ మాట వాడాను, బాగా వినండి. దిద్దుబాటు ప్రభంజన హోరు మార్టిన్ లోదరు గారు ప్రొటెస్టెంట్ ఉద్యమానికి ప్రారంభకుడు, గొప్ప దైవజనుడు. బంధింపబడిన బైబిల్ని బయటికి తెచ్చి ప్రజలకు వాక్యాన్ని చేరువ చేసిన యోధుడు. 500 సంవత్సరాలు దాటిపోతున్న నేటికి బైబిల్ పండుగని, మతోద్ధారణ పండుగని, సంస్కరణ పండుగని పేర్లతో ఆ భక్తుణ్ణి మనము స్మరించుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, ఆ భక్తుడు అనగా మార్టిన్ లోదరు గారు మృతులా సజీవులా? చెప్పండి. సజీవులు. భౌతికంగా వారు మన మధ్యన లేరు, కానీ 100 సంవత్సరాలు గడిచిపోతున్న మన జ్ఞాపకాల్లో ఉన్నారు. ఆయన ఆధ్యాత్మిక జగత్తులో మృతుడు కాదు, సజీవుడు. ఈ భూమిపైన మృతుడు కావచ్చు, ఆధ్యాత్మిక జగత్తులో అతడు సజీవుడే. ఖండాంతర సువార్త వాంగ్మయ ఝరి విలియం కేరీ. ఆహా, ఎంత గొప్ప భక్తుడండి విలియం కేరీ అయ్యగారు. సతీ సహగమనం అనబడినటువంటి దురాచారానికి ఎదురు నిలిచి దాన్ని పీచమణిచి ఆ దురాచారాన్ని అరికట్టడంలో అలుపెరగని పోరాటం చేసిన గొప్ప యోధుడు. తెలుగు బైబిల్ ఈరోజు మన చేతుల్లో ఉందంటే దానికి గల కారణాల్లో, ముఖ్యమైన కారణాల్లో ఒక కారణం విలియం కేరీ గారు. గొప్ప దైవజనుడు. అద్భుతమైన సేవ మన దేశంలో దేవుని కొరకు చేశారు, ప్రజల కొరకు చేశారు. సెరంపురి యూనివర్సిటీ అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు? విలియం కేరీ గారు. ఇప్పుడు చెప్పండి, ఆధ్యాత్మిక జగత్తులో ఈయన కూడా సజీవుడే. ఆధ్యాత్మిక జగత్తులో ఆత్మీయ కోణంలో చూస్తే ఈయన సజీవుడు. మన దేశానికి సంబంధించిన గొప్ప భక్తి పొంగవుడు, క్రైస్తవ ఆధ్యాత్మిక కాషాయ రంగు సాధు సుందర సింగ్ అయ్య గారు. ఎంత గొప్ప భక్తుడండి ఆయన. ఇండియన్ పౌల్ అని కొనియాడారు ఆయన. కాషాయం ధరించుకుని సేవ చేశారు ఆయన. ఈ రోజుల్లో ఆయన బ్రతుకుంటే మనోళ్ళే చంపేద్దరు. ఎందుకంటే అమ్మ బాబు, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అండి కళ్ళజోడు పెట్టుకున్న వాడిని కూడా కామెంట్ చేసేవాళ్ళు తయారైపోయారు కదండి. కాషాయం ధరించుకుంటూ వదులుతారండి ఆయన్ని. రోజుకు 3 వీడియోలు చేసి మొత్తం ఆయన్ని మానసికంగా చంపేసి లేకుండా చేసేద్దరేమో ఈ మంద. అసలు ఈ బట్టలు ఎత్తేనే తట్టుకోవట్లా కొంతమంది, తెలుసా మీకు? చూసారా, కులం బట్టలు వేసాడు. కులం బట్టలను ఎవడు చెప్పాడు రా? శవపేటికి మామ. 100 కుక్కలు దాడి చేసి మొక్కలు పీకేసిన మామ.
ఈ రామరాజు బట్టలు రాయి ఆ కొట్టుకాడికి వెళ్తే ఎవరికైనా అమ్ముతారు. ఏమంటే కులవాడికి అమ్ముతారు, అక్కడ డబ్బులు ఇస్తే ఎవరికైనా అమ్ముతారు. కట్టుకో ఎవడొద్దన్నాడు. ఇది మన దేశానికి సంబంధించినటువంటి ఒక ప్రాంతపు సంప్రదాయ వస్త్రాలు అమ్ముతున్నారు, అందుబాటులో ఉన్నాయి, కొనుక్కుంటున్నాను. ఎందుకంటే నీకు దొరికినట్టు రెడీమేడ్లు నాకు దొరకవు కాబట్టి, నా బాడీ జాడీలో ఉంటుంది కాబట్టి. అక్కడికి వెళ్తే సెట్ అంతా అమ్మేస్తారు బాబు. సెట్ అంతా అంటే ఇంక అర్థం చేసుకోండి, మొత్తం బనీన్తో సహితంగా మొత్తం సెట్ దొరికేది అక్కడ. చక్కగా వెళ్ళటం, కొనుక్కోవటం, కట్టుకోవటం, వచ్చేయటం అంతే. మరి బట్టలు లేవనే బెంగలేదు. ఇంకా సభలో తిరుగుతున్నాం, ఇంటికి వెళ్ళి బట్టలు సర్దుకునే అవకాశం లేదు. వెళ్తా కొనేసుకోవచ్చు. తక్కువ మంది దొరుకుతుంది, చొక్కా దొరుకుద్ది, పంచ మొత్తం అన్నీ కొనేసుకుని వేసుకుంటామే. నువ్వు వెళ్ళి నీకు అమ్ముతారు ఏడిచావకుండా అని ఎన్నో మాటలు అనాలని ఉంటుంది, కానీ అనలేం. బాధపడతారు కదా, ఫీల్ అవుతారు కదండి. ఈ బట్టలు వేసుకుంటేనే బతకనివ్వట్లేదు కదరా బాబు, కాషాయం ధరించుకుంటే ఆ భక్తుని ఈ రోజులో బతకనిచ్చేవాళ్ళు వీళ్ళు. కాషాయం ధరించుకుని సేవ చేశారు. బైబిల్ పట్టుకుని టిబెట్ అనే ప్రాంతానికి హతసాక్షి గావించబడటానికి వెళ్ళాడు ఆయన. స్తోత్ర! ఎంత గొప్ప దైవజనుడు అండి. వారు ఈ భూమికి మృతులుగా కనపడవచ్చు, ఈ భూలోకానికి కానీ ఆధ్యాత్మిక జగత్తులో వారు సజీవులు. పరిశుద్ధ పాల పొంగు బ్రదర్ భక్త సింగు ఎంత గొప్ప దైవజనుడండి బాబు. ఫోటోల్లో చూస్తుంటేనే ఆశ్చర్యపోతూ ఉంటాం మనం. వరదీసిన కత్తిని దూసి నుంచున్న సైనికుల్లా కనపడతాడు బైబిల్ పట్టుకుని ఆయన. దైవజనుడు, పరిశుద్ధ అగ్ని వంటి దైవజనుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆత్మీయుడు, పరిశుద్ధ పాల పొంగు బ్రదర్ భక్త సింగు. వారు ఈ లోకానికి మృతులుగా కనపడవచ్చు, కానీ ఆధ్యాత్మిక జగత్తులో వారెవరు? సజీవులు. బాగా వినండి, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అలాగే ప్రార్థన, దర్శన, పట్టుజల తారు మొంగమూరి దేవదాసయ్య గారు 127 సంవత్సరాలు బ్రతికాడు దాదాపుగా. మామూలుగా 120 అంటారు, అంతకు మించే బతికాడు ఆయన. దాదాపుగా 127 సంవత్సరాలు ఆయన జీవించారు. గొప్ప పరిచర్య చేశాడు. ధన్యుడు, దైవజనుడు, అద్భుతమైనటువంటి అభిషక్తుడు ఆయన. వారు భౌతికంగా లేరు, కానీ ఆధ్యాత్మిక జగత్తులో వారు కూడా సజీవులే. మహిమ, సువార్త, తేజో వాహము డాక్టర్ బిల్లీ గ్రహము గొప్ప దైవజనుడు. దాదాపు 100 ఏళ్ళు ఈ భూమి మీద బ్రతికారు, గొప్ప సేవ చేశారు బిల్లీ గ్రహమయ్య గారు. అర్థమవుతుందా? వారు భౌతికంగా లేరు, కానీ ఆధ్యాత్మిక జగత్తులో వారు కూడా సజీవులే. వీళ్ళందరి సాక్ష్యాలు, సత్క్రియలు, ఆత్మలు సజీవమే ఆధ్యాత్మిక జగత్తులో. స్తోత్ర! హేబేలు గారు మొదలుకొని ఇక్కడ దాకా వచ్చాం. అలాగే కొత్త నిబంధనలో వ్రాయబడిన భక్తి పొంగవులందరూ కూడాను సజీవులే. ఎవరైతే ప్రభువునందు ఉండి కన్ను మూశారో వాళ్ళందరూ ఆధ్యాత్మిక జగత్తులో సజీవులే. వీళ్ళందరూ కూడా సాక్షి సమూహమే, సాక్షి శేషులే. స్తోత్ర! వీళ్ళు కీర్తి శేషులు కాదు, సాక్షి శేషులు. కొంతమంది తెలియక వేస్తూ ఉంటారులేండి వాళ్ళని. నేనేమన్నాం, చనిపోయిన వాళ్ళకి కీర్తి శేషులని వేస్తారు కదా. లోకంలో ఎవడ చచ్చిపోయినా కీర్తిశేషుడే, కీర్తిశేషులే. కానీ ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించిన వాళ్ళు ప్రభువునందు ఉండి కన్ను మూస్తే వాళ్ళు కీర్తిశేషులు కాదు, సాక్షిశేషులు. స్తోత్ర! సాక్షిశేషులు అనాలి వాళ్ళని. ఎందుకంటే కీర్తి కాదండి, కీర్తి కంటే గొప్పదేమిటి? సాక్ష్యం. మంచితనానికి మించిందే పరిశుద్ధత, అవునా కదండి? మంచితనం ఎంత గొప్పదో అంతకు మించిందే కదా పరిశుద్ధత. అలాగే కీర్తిశేషుల కంటే గొప్పవాళ్ళు కదా సాక్షిశేషులు. కనుక మనం సాక్షిశేషులు అని పిలవాలి. ఎవరిని? ఇదిగో ప్రభువునందు ఉండి కన్ను మూసిన వారందరినీ సాక్షిశేషులు అనాలి. వాళ్ళు సాక్షిశేషులు, వాళ్ళు సజీవులు, వాళ్ళు మృతులు కానే కాదు, మృతులు కానే కాదు, వాళ్ళు సజీవులు ఆధ్యాత్మిక జగత్తులో. ఇప్పుడు మూలవాక్యంలోనికి రండి. ఆయన ఎవరికి దేవుడు? సజీవులకే దేవుడు. సజీవులంటే ఎవరు? ఆధ్యాత్మిక జగత్తుకు చెందిన వాళ్ళందరూ సజీవులే. ప్రభువునందు ఉన్నవారందరూ సజీవులే. ప్రభువునందు ఉండి కన్ను మూసిన వాళ్ళందరూ ఆధ్యాత్మిక జగత్తులో సజీవులే, అనగా ఆత్మీయులందరూ సజీవులే. ఇప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవులకే దేవుడు, మృతులకు దేవుడు కాదు ఆయన. సజీవులు ఎవరో మీ అందరికి అర్థమైంది కదా? చెప్పండి.
మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవులకు దేవుడు. నువ్వు ఆత్మీయంగా బ్రతుకుతున్నావా? నిందారహితంగా బ్రతుకుతున్నావా? మంచిగా ప్రభువు కొరకు నిలుస్తున్నావా? ఫలిస్తున్నావా? గెలుస్తున్నావా? జ్వలిస్తున్నావా? అయితే నీవు సజీవుడవు, సజీవురాలవు. నీకు ఆయన దేవుడు, సజీవులకే ఆయన దేవుడు. మరి ఎవరికి దేవుడు కాదంటే మృతులకు దేవుడు కాదు. మరి మృతులు ఎవరు? అది కూడా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి మీ కొరకు ప్రార్థన చేస్తాను. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా ఉంటుంది: మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఇది మొట్టమొదటి మృతుల గుంపు. రే సచ్చినోడా అనే మాటకి సరిపోయిన గుంపు అండి ఇది. మరి మిమ్మల్ని అంటలేదు బాబు, ఆ మాటకు సరిపోయిన గుంపిళ్ళు. ఎవరు వీళ్ళు? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉన్నవారు. ఎవరైతే పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపభూయిష్టమైన కార్యకలాపాలు చేస్తూ పాపముల యందే ఉంటూ అపరాధాలు చేస్తూ ఇష్టానుసారంగా అస్తవ్యస్తంగా నచ్చినట్లుగా తోచినట్లుగా బ్రతుకుతారో, రక్షణ పొందకుండా ప్రభు మార్గంలోనికి రాకుండా లోకంలో పాపంలో సాతాను చేతుల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఎవరండి? మృతులు. అసలైన మృతులు వాళ్ళే. సత్యనులు అనే మాటకు సరిపోయిన వాళ్ళు వాళ్ళే. ఒక మాటలో చెప్పనా, ఎవరైతే రక్షణ పొందలేదో వాళ్ళు మృతులు. ఎవరైతే మిమ్మల్ని కాదని బాబు, కోపం వచ్చిగా వెళ్ళిపోతున్నారా? కూర్చోండి, పోనీ నా మాట వెనక్కి తీసుకున్నా లేదా? చూడండి, రక్షణ పొందరో వాళ్ళు మృతులు. ఎవరైతే ప్రభు మార్గంలో లేరో వాళ్ళు మృతులు. ఎవరైతే ప్రభువులు అంటు కట్టబడలేదో వాళ్ళు మృతులు. ఇప్పుడు నువ్వు మృత స్థితిలో ఉన్నావో సజీవుడిగా సజీవురాలుగా ఉన్నావో ఆలోచన చెయ్యి ఈ పూట. ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళు సజీవులు. ఎవరైతే రక్షణ పొంది ప్రభు మార్గంలోకి వచ్చి ప్రభువులు అంటుకట్టబడ్డారో వాళ్ళు సజీవులు. రక్షణ పొందని వాళ్ళు మృతులు. నేను నా 18వ ఏట రక్షణ పొందాను. నిష్టగల చాత్తాద శ్రీ వైష్ణవ కుటుంబములో పుట్టినవాడను, రామానుజ గోత్రీయుణ్ణి, రామానుజ మత సిద్ధాంతాలు అవలంబించిన వాడను. మా నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని కొన్నాళ్ళు మంత్రోచ్చరణ నేర్చుకుని నేను కూడా పౌరోహిత్యం చేశాను. మీకు సందేహంగా ఉంటే కూటమైన తర్వాత కలవని మీ పేరున 4 మంత్రాలు చదువుతాను. నేను వైష్ణవయాన్ని విడిచి క్రైస్తవ్యంలోకి వచ్చాను. అలాగని నేనేదో గొప్పవాడిని మీ ముందు లేవలే. ఇట్లా ఒకప్పుడు పిండాలు పెట్టుకునేవాడిని, ఇప్పుడు దండాలు పెట్టించుకునే స్థితిలో నా ప్రభువు నన్ను ఉంచారు. ఇంతటి మహద్భాగ్యకరమైన జీవితం యేసు ప్రభువు వారి మార్గంలోనికి రావటాన్ని బట్టి నేను పొందుకోగలిగాను. నేను ఒకప్పుడు మృతుణ్ణి, ఇప్పుడు దేవుణ్ణి బట్టి సజీవుణ్ణి. నేను మరణంలో నుండి జీవంలోనికి దాటాను. మృత స్థితిలో నుండి సజీవ స్థితిలోనికి వచ్చాను సజీవుడైన దేవుని ద్వారా. నేను సజీవ సాక్షిని ప్రభువుకి. ఇప్పుడు కొంతమంది ఇలా నేను వైష్ణవుల నుండి క్రైస్తవంలోకి వచ్చానంటే ఎవడ గొప్ప అంటున్నారు. నాకే గొప్పరా, ఇదిగో నాకే గొప్ప. ఎందుకంటే అంత నీచ స్థితి నుండి నన్ను నీతి స్థితికి మార్చారా యేసయ్య. అందుకని నాకు గొప్పరా, గొప్ప. ఒక్కోడండి ఏం పద్ధతి పాడు ఉండదు. కనీసం పట్టు మనం గంట కూడా మోకరించి ప్రార్థన చేయడు, కానీ కెమెరా పెట్టుకు తయారైపోతుంటాడు ఒక్కడు ఎవడ గొప్ప అని. నాకు గొప్పరా, నశించిపోవలసిన నన్ను యేసయ్య రక్షించారా, వైష్ణవంలోని క్రైస్తవంలోకి వచ్చానరా, నాకు గొప్ప. అది నాకు గొప్ప. పాడైపోవలసిన వాణ్ణిరా ప్రభు బాగు చేశాడు. ఆ వైష్ణవ్యంలోని నన్ను క్రైస్తవ్యంలోకి వచ్చేలా ప్రభు చేశాడురా, నాకు గొప్పరా, నాకు గొప్ప. నేను దేవుణ్ణి ఘనపరుస్తున్నాను, అది కూడా నాకే గొప్ప. ఎందుకు తెలుసా? నన్ను ఘనపరుచేవారని నేను ఘనపరుస్తానన్నాడు ప్రభు, అది కూడా నాకే గొప్ప. నీకేమాత్రం గొప్ప లేదురా, వీలైతే చచ్చిపో, లేకపోతే వేరే గ్రహానికి వెళ్ళిపో అని ఎన్నో మాటలు అనాలని ఉంటుంది, కానీ అనలేం. ఫీల్ అవుతారు కదా, బాధపడతారు కొంతమంది. అమ్మో, ఎవరిని ఇబ్బంది పెట్టడం నా ఆలోచన కాదు. కనుక నేను వైష్ణవ్యాన్ని విడిచి క్రైస్తవ్యంలోకి వచ్చాను. నా 18వ ఏట నేను సజీవుడిగా మారాను. మరి ఎన్నాళ్ళు నువ్వు జాగు చేస్తావు? మృత స్థితి నుండి జీవపు స్థితిలోనికి రాకుండా
మరణములోని జీవంలోనికి దాటకుండా, సజీవుడిగా సజీవురాలిగా మారకుండా, సజీవుడైన దేవుని మార్గంలో చేరకుండా, ఆయనలో అంటుకట్టబడకుండా ఎన్నాళ్ళు మృతుడిగా మృతురాలిగా ఉంటావు? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వాడవుగా చచ్చిన దానవుగా ఉంటావు. ఎందుకు ఆ మృతస్థితి? నువ్వు రక్షణ పొందితే సజీవుడవు సజీవురాలవు. నువ్వు రక్షణ పొందాలి. పాప క్షమాపణ నిమిత్తమై నువ్వు బాప్తిస్మం పొంది మూర్ఖులకి తనవారిని వేరే నీవు రక్షణ పొందాలి. అప్పుడు నీవు సజీవుడవు సజీవురాలవు. ఆయన ఎవరికి దేవుడు? సజీవులకే దేవుడు. ఆయనను దేవునిగా కలిగి జీవించే జనులు ధన్యులు. నువ్వు ధన్యుడిగా ధన్యురాలిగా మారాలి, సజీవుడిగా సజీవురాలిగా మారాలంటే, ఆయన నీకు దేవుడు కావాలంటే నువ్వు రక్షణ పొందాలి. ఎన్నాళ్ళు జాగు చేస్తావు? పట్టుకు పొందేస్తాం అయ్యారు అంటారు కొంతమంది. పట్టుకంటే జనవర పట్టు. పట్టుకు పొందేస్తామండి. పట్టుకి ఆ పట్టు వచ్చే లోపల ఎవరన్నా పట్టుకుపోతే నేను అదేనండి ఆ తారీఖును పొందేస్తాం. అదే బాబు ఆ తారీఖు వచ్చే లోపల నీ తారీఖు అయిపోతే అదేనండి బాబు జనవరి 1కు తీసేసుకుంటాం. జనవరి 1 వచ్చే లోపల నువ్వు రెస్ట్ ఇన్ పీస్ అయిపోతే. అంటే నా ఉద్దేశం, నీ ఫోటోతో బ్యానర్ వేసేస్తే, నీకు ఆఖరిపాటు పాడేస్తే, నీకు పెట్టుకు ఆటరిస్తే, నీ నూరు కొత్తనానికి మోసేస్తే, మీ పేర డేటు కేటాయించో కోటం జరిగించేస్తే, నీకు ఇష్టమైన కూరతో భోజనం ఎట్టించేస్తే, నీ కబురు చెప్పడానికి సెల్ ఫోన్లో డబ్బులు వేయించేస్తే, ఒక్క మాటలో చెప్పనా నువ్వు చస్తే, ఒకేసారి చస్తే అంటే ఫీల్ అవుతారని ఇవన్నీ వెతుక్కుని చెప్పానండి. మరి బాధపడతారు కదా. గమనించండి. ఎందుకు ఈ మాటలు మీకు నేను చెప్తున్నానంటే, ప్రియులారా, ఎన్నాళ్ళు జాగు చేస్తావు? ప్రభు ఎంత గొప్ప దేవుడో ఎరిగి కూడా రక్షణ పొందకుండా మృతస్థితిలో పడి కొట్టిమిట్లాడుతున్న వాళ్ళు లేరా అండి? ఎంత దారుణమండి. ఈ సభలు నీ కొరకే. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నేడేమి జరుగును, రేపు ఏమి సంభవించునో మనకు తెలియదు. మనము నిన్న వారమే, నేడు మనది కాదు. అంతలో కనబడంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వాళ్ళం మనం. గడ్డి పువ్వు లాంటి, నీటి బుడగ లాంటి, త్రాసు మీద ధూళి లాంటి, విసరవిల్లి మరణ తిరిగి రాని గాలి లాంటి, అస్థిరమైన నీడ లాంటి, అల్పమైన స్వల్పమైన జీవితాలు మనవి. మనమెంత, మన బ్రతుకెంత? అలాంటి మన బ్రతుకులకు నిత్యత్వాన్ని ఇచ్చే దేవుడు ప్రభువైన యేసువారు మాత్రమే. గడ్డి పువ్వులు లాంటి మన జీవితాలను ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వృక్షాలుగా ఆయన మార్చేస్తారు. నీటి బుడగ లాంటి మన జీవితాలకు నిత్యత్వాన్ని ఇస్తారు. ఆవిరి వంటి మన బ్రతుకులకు అంతమే లేని నిత్య జీవాన్ని ప్రభు అనుగ్రహిస్తారు. నీడలాంటి స్థిరమైన మన జీవితములను సర్వశక్తుడైన దేవుడు తన నీడలో స్థిరపరుస్తారు, మనకి పరలోకం ఇస్తారు. కనుక నీవు సజీవుడిగా సజీవురాలిగా మారాలి. సజీవుడైన దేవుని మార్గంలో నువ్వు పరలోకానికి చేరాలి. అందుకొరకు నీవు రక్షణ పొందాలి. ఇది మిక్కిలి అనుకూల సమయం. జాగు చేయకండి. ఈ సభలలోనే మారు మనస్సు పొందండి. మారు మనస్సు అంటే మాయ మనస్సును విడిచిపెట్టడమే మారు మనస్సు. క్రీస్తుకు అనుకూలమైన మనస్సే మారు మనస్సు. మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందండి, సజీవులవ్వండి. స్తోత్రం. రక్షణ పొందండి, సజీవులవుతారు. అప్పుడు మృతులెవరు? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు, అనగా రక్షణ పొందని వారు. ఇంకా పాపములలో పట్టి కొట్టిమిట్లాడుతూ అపరాధాలు చేస్తున్న వాళ్ళు మృతులు. పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది రక్షణ పొందిన వారు సజీవులు. అలాగే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనం తర్వాత చదువుకోండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు వ్రాయబడిన వర్తమానం, జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఆ దూతకు సంఘానికి ఇవ్వబడిన వర్తమానం అది. జీవించుచున్నామన్న పేరు ఉన్నది కానీ నీవు మృతుడవే. ఇదో గుంపండి. మొదటి గుంపేమో రక్షణ పొందని గుంపు. రెండో గుంపు నామకార్థపు గుంపు. ఎందుకంటే జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ, క్రైస్తవుడు అనే పేరు మాత్రం ఉన్నది కానీ, సజీవుడిగా కనపడుతున్నావు కానీ, సజీవురాలిగా కనపడుతున్నావు కానీ, సజీవుడవని సజీవురాలవని క్రైస్తవుడవని క్రైస్తవురాలవని పిలవబడుతున్నావు కానీ నీవు మృతుడవే. ఎవరు వీళ్ళు? నామకార్థులు. వీళ్ళకి దేవుని మందిరము కావాలి, దేశదిమన పనులు కావాలి, ప్రార్థన కావాలి, పాపం కావాలి, సంఘ సహవాసం కావాలి, లోక స్నేహాలు కావాలి, పరిశుద్ధాత్మతో కూడిన భాషలు కావాలి, బయటికి వెళ్తే దుర్భాషలు కావాలి, రాజకీయం కావాలి, యాజకీయం కావాలి అంటూ అటు అటుగా 2 దొడ్ల మధ్యన పండుకుని ఉన్న బలమైన గార్ధబాల్లా 2 పడలపై అడిగేసి ప్రయాణించే వ్యక్తుల్లా, నురివెచ్చని భక్తుల్లా బ్రతుకుతూ ఉంటారు. ఒకసారి వెలిగింపబడి ఆత్మ సంబంధమైన వరములను రుచి చూచిన తరువాత పరిశుద్ధాత్మలో పాలివారై కూడా చేతుల తమ ఆత్మ దీపాలను ఆర్పేసుకుని దేవుని కుమారుని మరలా సెలవు వేయచ్చు బాహాటముగా అవమానపరిచే బ్యాచ్. యేసు ప్రభువు వారి పేరుకు రిపేరు తెచ్చే బ్యాచ్.
వీళ్ళే నామకార్థులు, వీళ్ళే పండగ గుంపు. ఇలాంటి వాళ్ళని మీరు చూసే ఉంటారు. యేసు ప్రభువు వారి పండుగ పేరు చెప్పుకుని త్రాగేసి రోడ్లు కొలిసేస్తూ ఉంటారు పెద్ద సరివేరులాగా. గవర్నమెంట్ వాళ్ళు ఏదో కొలమని వాడికి అప్పచెప్పినట్టు. ఒరే ఏంట్రా అన్నాం అనుకోండి, ఏ వాళ్ళ ఏస్ట్రే అంటాడు. ఏస్ట్రే విట్టా నీ మొహానికి ప్లాస్టర్ అయ్యా. దేవుని పండుగ పేరు చెప్పుకుని దెయ్యం పనులు చేస్తావా? దేవుని పండుగ పేరు చెప్పుకుని దెయ్యం పనులు చేస్తావా? కొన్ని సంఘాలకు వెళుతున్నప్పుడు ఎంతో బాధ కలిగి మళ్ళా వాళ్ళు అడిగిన ఇవ్వబుద్ధి లేదండి. ఎందుకంటే మీటింగ్ జరుగుతూనే ఉంటుందండి, ఇంకో పక్కన సిట్టింగ్ జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ వాటర్ బాటిల్ అండి, అక్కడ క్వార్టర్ బాటిల్ మాంసం తోడికెళ్ళిపోతూ ఉంటారు. అలా గిన్నెలు పెడితే తోడికెళ్ళిపోయి తినేస్తూ ఉంటారు కొన్ని నామకార్థ సంఘాల్లో. గలిబిలిగా ఉంటుంది. అంటే ఆ సభకి ఒక భర్త ఉండడు, ఎవడబడితే ఆడే భర్త. సభకి ఒక కర్త భర్త ఉండడు, ఎవడబడితే ఆడే భర్త. ఆడొచ్చేసి సలహా ఇచ్చేస్తూ ఉంటాడు, ఈడొచ్చేసి మాటలు మానేస్తూ ఉంటాడు. పాస్టర్ గారు ఏదో ఉత్సవ విగ్రహంలో ఉంటాడు అలాగా, పాపం అంగి వేసుకుని అయినా ఇలాగే. ఎందుకు వచ్చిన కూడా మనకి, ఎందుకురా బాబు 5 ఏళ్ళు ఉంటాం మళ్ళీ పక్కకి వెళ్ళిపోతామని. వాళ్ళు కూడా ఎంతో బాధపడతారండి దైవజనులు. వాళ్ళకి ఆత్మీయత ఉంటుంది, ఆత్మీయులే. నిజానికి అంగీలు తీసి లుంగీలు కడితే మెడకాయలు ఎరగొట్టేస్తారు వాళ్ళు కూడా కోపంతో. కానీ వాళ్ళు అణిచేసుకుని వాళ్ళు అణిచేసుకునండి ఇంత టార్చర్ పెడుతున్న పోనీ 4 ఏళ్ళు భరిస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి దైవజనులు చూసి ఎంత బాధ కలుగుతూ ఉంటుందో. వాళ్ళు ఎన్నో ఆశలతో పరిచర్య అద్భుతంగా చేయాలని వస్తే వాళ్ళ ఆత్మను కూడా ఆరిపేసే శవపేటిక మొహాలు లేరా నామకార్థులు. ఎంత దారుణం అండి. ఒక్క పావు గంట ఆ దైవజనుడు సంఘంలో మాట్లాడదామని కొద్ది సమయం పెంచితే అంటాడు ఒకడు. ఎరా ఇప్పుడు అయ్యగారు కానీ ప్రసంగం ఆపేస్తే వెళ్ళి గోదావరిని కానీ అడల్పుగా తోవేస్తావేంట్రా? బిర్జీ ఏమైనా కట్టేస్తావా? ఏమండి ఎంత దారుణం అండి. అలాంటి వాళ్ళు లేరా, నామకార్థులు లేరా? ఏమండి ఇక్కడ దైవజనుడు చేతులు మేము వెళ్ళిన చోట ఆఫరింగ్ ఏదన్నా పోని సిఆర్ గారు లేకపోతే దైవజనుడు చేతుల మీద ఇస్తే అదొక గౌరవం మాకు, అవునా కదండి? సంఘ పెద్దలు ఇస్తారంటే అయ్యారే అని వచ్చేస్తాడు. ఆడక్కడ ఉండగానే ముఖ్య ఎగిరిపోద్ది. ఒకసారి బ్రదర్ గుర్తుందో లేదో కోటాన్ని పిలిచారు హైవే పక్కన, మీ ఊరు దగ్గరే అనుకుంటా బాబు, గుర్తుపట్టారా మీరు? ముఖ్య ఎగిరిపోయింది నాకు. అయ్యి బాబు ఏంట్రా బాబు వీళ్ళు ఏంటంటే అప్పటికే రోడ్డు కొలిసి వచ్చారు. ఇలాంటి బ్యాచ్ వస్తారండి మా దగ్గర. వాళ్ళు వచ్చి కానికిచ్చి ఫుఫ్టోబు దిగుతానంటాడు. ఫుఫ్టోబు ఈ ఫుఫ్టోబు అనేసరికి మొత్తం వచ్చి నోట్ బాబు ఈడేట్రా బాబు ఫుఫ్టోబు అంట మళ్ళీ అడిగి. ఎంత దారుణంగా తగలడతారంటే యేసయ్య పేరుకి రిపేరు తెస్తారు. మీకు తెలుసా ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ ఊరు ఉంటుంది, ఇప్పుడు ఏ ఊళ్ళో కలిపేరు తెలియదు. ఈ జిల్లాలు అలవాటు అయ్యేపటికి ఇంకో 10 ఏళ్ళు పట్టుద్ది. ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే ఒక ఊరిలో ఇలాగే నామకార్థుడు ఒరే మాంసం తోడుకెళ్ళిపోతారు, ఎప్పటికీ 2 బకెట్లు పట్టుకుపోయి తినేశారా, 3వ బకెట్ పట్టుకెళ్ళకండ్రా, ప్రేమ విందులో మాంసం కూర తగ్గిపోతారు అన్నందుకు 100 కేజీల మాంసం గిన్ని తిరగేసాడండి. ఎవడాడు? నామకార్థుడు. ఈ పండగ గుంపు చేసే పనులు ఇలా ఉంటాయి. వీళ్ళు జీవించుతున్నారన్న పేరుంటుంది కానీ వీళ్ళు మృతులే. అన్ని పనికి మాలిన పనులు చేస్తూ ఉంటారు. వైజాగ్లో పెద్ద పేరు ప్రఖ్యాతులు వెళ్ళిన సంఘానికి వెళ్ళాను. చాలా పెద్ద కాంగ్రిగేషన్ వాళ్ళది. ఇటు పెద్ద కానుకల బాక్స్, ఇటు పెద్ద కానుకల బాక్స్ ఉంటుందండి. ఇటు కానుకల బాక్స్కి 2 కెమెరాలు, ఇటు కానుకల బాక్స్కి 2 కెమెరాలు పెట్టారు. ఇదేంటండి చర్చ అంతా పెట్టాలి కదా, ఇక్కడే పెట్టారంటే అన్నాను. సంఘంలో దొంగలు ఉన్నారని అన్నారు. సంఘంలో ఎవరున్నారంటండి? దొంగలు. పెద్ద నోట్లన్నీ పట్టుకుపోతున్నారట కూటమైన తర్వాత. వాళ్ళ కోసం పెట్టారట కెమెరాలు. ఒక్కొక్క పెట్టికి 2 కెమెరాలు. సంఘంలో దొంగలేటండి. పిల్లల దగ్గర పప్పల్లాగా తినేసినట్టు దేవుడి దగ్గర డబ్బుల్లాగా తినేటువంటి బుద్ధి ఉందా వీళ్ళకి? నామకార్థులు చేసే పనులు కదండి. వాళ్ళందరూ ఇలాంటి పనికిమాలిన పనులన్నీ చేస్తూ ఉంటారు. నామకార్థులు పేరుకు క్రైస్తవులు కానీ మృతులు, పేరుకు సజీవులే కానీ మృతులు. జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవు, మృతురాలవు. ఎందుకా మృతస్థితి? దాన్ని చేసేయాలి, రద్దు. ఎందుకంటే అది మనకు వద్దు. ఈ రాత్రి నీవు నామకార్థతను విడిచి నమ్మకస్తుడిగా మారిపోవాలి, నమ్మకస్తురాలిగా మారిపోవాలి. దేవుని కొరకు నమ్మకమైన వ్యక్తిగా నీవు ఉండాలి. ఆరాలు తీసే ఆఫీసర్లాగానో, విమర్శించే విలేకరులాగానో, పెత్తనాలు చేసే పెద్దలాగానో కాదు, పరిచారము చేసే పరిచారకులుగా మారిపోవాలి. నమ్మకస్తులుగా ప్రభువు కొరకు మారిపోవాలి.
దేవునికి కావాల్సింది నామకార్థులు కాదు, నమ్మకస్తులు. దేవునికి కావాల్సింది పండగ గుంపు కాదు, ప్రార్థన గుంపు. దేవునికి కావాల్సింది మృతులు కాదు, సజీవులు. దేవునికి స్తోత్రం. నామకార్థతను విడిచిపెట్టేయాలి. 1, రక్షణ పొందని వాళ్ళు రక్షణ పొంది సజీవులుగా మారండి. 2, నామకార్థులైన వారు నమ్మకస్తులుగా మారి సజీవులవ్వండి. 3వ విషయాన్ని కూడా చూపెట్టి ముగిస్తాను. లూకా సువార్తలో 15వ అధ్యాయం 24వ వాక్యము. 24వ వాక్యము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. చాలండి. తప్పిపోయిన కుమారుడు సందర్భంలో తండ్రి పలుకుతున్న మాట, తిరిగి వచ్చిన కుమారుడు ఏమండి హక్కున చేర్చుకొనబడినప్పుడు తండ్రి పలుకుతున్న మాట. వచ్చిన వాడిని తండ్రి చేర్చుకున్నాడు. ఒరే ముందు వస్త్రం తండ్రా బాబు, ఎందుకంటే బట్టలు లేవు, వాడికి బట్టలు లేవు. ఎందుకంటే వాడు తిన్న పొట్టే కాదు, వాడు కట్టుకున్న గోచి కూడా యజమానిదే. ఎరా నా దగ్గర నుండి వెళ్ళిపోతాం, మళ్ళీ నా గోచి నీకెందుకు లాగేసాడు. మొత్తం బోసిబాబాలాగా వచ్చాడు ఇంటికిలాగా. ఇంకేళ్ళని నెమలేక అడ్డు పెట్టుకుంటారు కొంతమంది. ఆడు అది కూడా లేదు, మొత్తం పరిగెట్టుకుంటూ వచ్చిన డాడీ అని వచ్చాడు. తండ్రి వెంటనే చేర్చుకున్నాడు హక్కునబ్బా. తండ్రి ప్రేమ ఎంత గొప్పదండి. చేర్చుకుని ఏమంటాడు తెలుసా? ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికి. నా మాట ఒక్కటి జస్ట్ అలా జ్ఞాపకం చేస్తానండి, మీకు ఎందుకో తెలుసా? చాలా అవసరం ఈ రోజుల్లో. తండ్రి నుండి వేరైపోయి దూరం అయిపోయినప్పుడు మృతుడు, తిరిగి తండ్రి వద్దకు వచ్చినప్పుడు సజీవుడు. ఈ రోజుల్లో దేవుని మందిరానికి, సంఘానికి, క్రమానికి, ఐక్యతకు, సహవాసానికి, దైవజనుడికి, దేవునికి దూరంగా ఉండి బ్రతుకుతున్న వాళ్ళు లేరండి కొంతమంది. ఎంత దారుణమమ్మా బాబు అది. బాబు ఆలోచించేయండి. ఒకప్పుడు చక్కగా సన్నిధికి వచ్చేవాడివి కదా, వచ్చేదానివి కదా, ఒకప్పుడు చక్కగా భక్తి చేసేవారు కదా. ఇప్పుడు ఎందుకు దైవజనుడికి, సంఘానికి, ఐక్యతకు, సంఘ సహవాసానికి, దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు? అది ఎంత ప్రమాదమో తెలుసా మీకు? ఎన్ని అవకాశాలు దేవుడు ఇస్తున్నా మీరు మారకపోతే ఎంత దారుణమైపోతారో తెలుసా? ఎందుకంటే మీ స్థితి మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహు ఘోరంగా ఉంటుంది. జాగ్రత్త సుమి. చాలామంది దూరం అయిపోతూ ఉంటారండి. ఎంత తప్పిదం అది. దానికి ఏవో కారణాలు చెప్తారు. అరే బల్లారాధనప్పుడు చిన్న రొట్టె మొక్క వచ్చిందని అలిగి మానేసింది ఒక ఆవిడ మా సంఘాల్లో. ఎంత దారుణో చూడండి. ఇంత చక్కగా దేవుని మాటలు సవివరంగా ప్రకటించేటువంటి మా సహవాసంలో కూడా ఒక సంఘంలో చిన్న రొట్టె మొక్క ఇచ్చినందుకు మానేసిందండి ఆవిడ. ఎందుకు మానేసామని ఆరాధిస్తే ఎప్పుడు చూసినా అయ్యగారు నాకు చిన్న రొట్టె మొక్క ఇస్తున్నారన్నంట. బల్లారాధన అంటే బేషన్లు పెడతారేటి. నేనన్నానమ్మా నీకు ప్రత్యేకంగా రొట్టె ఇంచేతను వచ్చామన్నాను. కాల్చున్నమ్మా చిన్న పిడతక్కం రొట్టె ఒకటి ఆవిడ కోసం సపరేట్గా చిన్నది కాల్చండి అని చెప్పాల్సి వచ్చింది. ఎందుకు? చిన్న రొట్టె మొక్క. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక అన్నం తినరా? పౌలు గారు ఏమన్నారు? మీరు ఇంటి వద్ద భోజనములు చేయట్లేదు లేదా అన్నారు కదా. బల్లారాధన కోసం చెప్పేటప్పుడే అన్నాడు కొరింథీ పత్రికలో. అన్నాలు తింటలేదు ఇంటి దగ్గర, ఇంక ఈ రొట్టె మొక్కతో బతికేస్తావా అని అనాలని ఉంటుంది, కానీ అనలేం, బాధపడతారు కదా. చిన్న రొట్టె మొక్క వచ్చినందుకు అలిగి దేవునికి దూరం అయిపోతావా? ఎంత దూరం ఉండేది. పాట ఇవ్వలేదని మానేస్తారు కొంతమంది. అవునా కదండి? పాట ఇవ్వలేదు మాకు. పాట ఎత్తేనేమో పాటలను నాశనం చేసి కూటలను కూని చేస్తారు. కక్కట మరమరి కడపటి వాడ అన్నాడు ఒక ఆయన. కక్కట మరమరి కాదు, ప్రప్రథముడ మరి. జగముల లేలే అంది ఒక ఆవిడ. లేలే కాదు, జగముల నేలే. మరొక సోదరి పాడుతుంది ఒక చోటన మామూలుగా, నాయడారి జీవితమే కదండి, నాయడారి జీవితము పాడతాం కదా మనం. ఆవిడ మాయదారి అని పాడుతుంది. అంటే శబ్దం అని అనిపించుంటుంది ఆవిడకి. నేను అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నప్పుడు, అంటే అప్పుడే సేవలో ప్రారంభమై ముందుకు సాగుతున్నప్పుడు ఒక అక్కకు పాటిస్తే జ్యోతి మొగుడా. యూట్యూబ్లో కూడా దీనిని గురించిన సాక్ష్యం ఉంటుంది, వీలైతే చూడండి. వేరే ఛానల్లో పెట్టారు, చాలా కాలం క్రితం చెప్పాను అది. నేను వెంటనే కంగారు వచ్చేసింది నాకు. జగ్గయ్యపేట సభల్లో చెప్తే దాన్ని వీడియో పెట్టారు ఆ రోజుల్లో. అప్పుడు యూట్యూబ్ కొత్తగా వస్తున్న రోజులయ్యి పెద్ద వింత అయిపోయి ఎంతమంది చూశారు దాన్ని మొత్తానికి. జ్యోతి మొగుడా అని పాడింది. నాకు భయం వేసేసింది, ఎందుకంటే మా ఆవిడ పేరు జ్యోతి. అది అక్కడే ఉంది, కోటంలో ఉంది మా ఆవిడ.
ఇదేంటి ఈ అక్క నా కోసం పాడుతుందా యేసుబాబు కోసం పాడుతుందా అర్థం కాక గిలక ఆపే ఆపే జ్యోతిర్మయుడు అని మళ్ళీ చెప్పాల్సి వచ్చిందండి. ఇప్పుడు హైవేలో వెళ్ళిపోతుంటే మడికి అనే ఊరు ఉంటుంది కదండి, మడికి కదండి, అక్కడ ఎప్పుడో సభలకు వెళ్ళాను. రావులపాలెం దాటిన తర్వాత ఒకరికి పాట ఇచ్చారు. తినేస్తుంటే 3 రోజులు ఇచ్చారు పాటగాడు. ఆ పాట కోసం ఎంత పని చేసాడు సభలో, అసలు దొల్లేస్తాడు, మొత్తం పని చేసేస్తాడు అందరికీ. సరేరా బాబు నేను కూడా చెప్తాను రా బాబు అని చెప్తే ఇచ్చారు. పైకి ఎప్పుడు నా ప్రసంగానికి ముందే ఇవ్వాలంటే అదొక కండిషన్ అడిగి. సరే బాబు ఏమన్నా బాబు పని చేస్తున్నాడు కదా అని ఆడికి ఇస్తేనండి బాబు, ఆడి చెమటలు కక్కుంటా సిద్ధపడిపోయి పైకి వచ్చేసి నికృష్టమైనది అన్నాడు. అయ్య బాబు వెనకాల ఉన్నాను కాబట్టి సరిపోయింది. మొత్తం చొక్క పట్టించుకుని వెనకాల నికృష్టం కాదు నీకిష్టం అని చెప్పాల్సి వచ్చింది వాడికి. ఇవన్నీ జరిగినవి. పాట ఇవ్వకపోతే ఏడిచ్చేస్తారు, ఇస్తే పాటను నాశనం చేసి కూటాన్ని కూని చేసేస్తారు. వందన సమర్పణలో పేరు చెప్పకపోతే అలిగి చచ్చేవాళ్ళు లేరని కొంతమంది. ఇక పట్టాలి కొంతమంది వేసారు, అక్కడ రాయి పెట్టారు, ఇక్కడ రప్పెట్టారు, ఇక్కడ గుంజన పాతారు, ఇక్కడేమో కర్ర పాతారు, ఇక్కడ తాడు కట్టి, అందరి పేర్లు చెప్పాలి. పొరపాటున ఎవరి పేరు మర్చిపోయినా అలిగి చేస్తారు, మానేస్తారు కొంతమంది. ఎందుకు చెప్పాలరా నీ పేరంటే బరకాలు వేశారు కదా, వేసిన పట్టాలు ఒక పట్టా ఎగిరిపోతుంటే ఎగిరిపోకుండా గాలికి ఎగిరిపోకుండా ఆ రాయిని పెట్టింది నేను కదా, ఆ రాయి పెట్టినందుకు ఈ రాళ్ళనోడి పేరు చెప్పాలట. చెప్పకపోతే అలిగి చేస్తాడు. అసలు వందన సమర్పణలో మన పేరు చెప్పకపోతే ఎక్కువ ఆనందించాలి. ఎందుకంటే పరలోకంలో ఇంకా దేవుడు మనకి ఎక్కువ అక్కడ ఘనతను ఇస్తాడు. దేవునికి స్తోత్రం. 5 రొట్టెలు 2 చెనచాపలు ఇచ్చిన పిల్లవాడు పేరుందా? దైవజనుడిని చేర్చుకుని గదిగట్టించిన ఆ గణురాలి పేరుందా? కొంతమంది పేర్లు బైబిల్లో ఉండవు, కానీ వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. అది కదా వందన సమర్పణలో పేరు చెప్పకపోతే అలిగి సత్తారు కొంతమంది. అది చాలా తప్పండి. ఇలా అలిగి సనికి గొనికి తిరుగుబాటు చేసి దేవునికి, సంఘానికి, దైవజనుడికి దూరంగా వెళ్ళిపోతున్న వారు కొంతమంది లేరా? అలా నువ్వు దూరమైపోతే మృతుడవు, మృతురాలవు అంతే. తండ్రికి దూరమైతేనే మృతుడు అన్నప్పుడు దేవునికి, సంఘానికి, దైవజనుడికి, బోధకి, క్రమానికి, సహవాసానికి దూరం అయిపోతే మృతులు కదండి వాళ్ళు, మృతులే. తిరిగి వస్తేనే ఇతడు బ్రతికిన వాడైనప్పుడు మరలా నీవు సంఘంలోనికి తిరిగి వచ్చి సంఘములో నాటబడి ప్రభువులో అంటూ కట్టబడితే నీవు సజీవుడవు, సజీవురాలవు. కనుక దేవునికి దూరంగా ఉండకుండా ఆయనకి వేరుగా ఉండి మనమేమి చేయలేము. వేరుండగోరు వాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. ఆయనకి వేరుగా ఉండి మనం ఏం చేయలేం. కనుక ఒకవేళ ఏ కోపంతోనో అలకతోనో ఏమండి మీకు కలిగిన ఇబ్బందితోనో బాధతోనో సంఘానికి, దేవునికి, సహవాసానికి దూరంగా ఉన్నారేమో, దయతో మీరు రండి. ఈ సభల ద్వారా మీకు ఇదే మా ఆహ్వానం. మీరు తిరిగి రండి, మీ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. తిరిగి రండి, మీ కొరకు దైవజనుడు కూడా ఎదురు చూస్తున్నారు. తిరిగి రండి, మీ కొరకు సంఘం ఎదురు చూస్తోంది. వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ వచ్చారంటే డొక్కులో కుక్కలుక్కులు వేయకండి. మళ్ళీ సంఘం ఎవరన్నా తిరిగి వచ్చినప్పుడు ఆనందపడాలి. అవసరమైతే వాళ్ళు వచ్చిన రోజున ప్రకటన చేయాలి, వీళ్ళు వచ్చిన సందర్భంగా మనకు భోజనాలని. పోనీ మరీ గొప్ప విందు చేయకపోయినా తండ్రిలాగా ఏదో ప్రేమ విందు చేయటమే. ఒక మనిషి దేవునికి దూరం అయిపోయిన మనిషి మళ్ళా తిరిగి వచ్చేసాడంటే అది గొప్ప విషయమే కాదండి. అవసరమైతే ఒక రోజున ప్రేమ విందు కూడా పెట్టేసుకోవాలి కృతజ్ఞత కూటంతో. దేవునికి స్తోత్రం. అంత గొప్ప విషయం అది. ఒకవేళ మళ్ళీ వెళితే ఏమని అనుకుంటారేమోనని కొంతమంది దేవునికి దూరంగా ఉంటున్నారేమో. బాబు నమస్కారం, ఏమనుకోం, ఏమి అనుకోం. మీరు తిరిగి సంఘానికి వచ్చేయండి, దేవుని దగ్గరకు వచ్చేయండి, దేవునిలో అంటూ కట్టబడండి, సంఘంలో నాటబడండి, ఫలభరితమైన వృక్షాలుగా మారిపోండి. దేవునికి స్తోత్రం. దూరంగా ఉండకండి అమ్మా, మృతులుగా ఉండకండి. ఎవరైతే రక్షణ పొందరో వారు మృతులు, ఎవరైతే నామకార్థులుగా ఉంటారో వారు మృతులు, ఎవరైతే దేవునికి, సంఘానికి దూరంగా ఉంటున్నారో వారు మృతులవుతారు. ఇక్కడే మీరు గమనిస్తే చిన్న కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత పెద్ద కుమారుడు ఇంట్లోకి రావట్లేదట, అక్కడే ఉంటుంది. అది కూడా ఇంటిలోనికి వెళ్ళనొల్లక రావట్లేదు, నేను రానంటున్నాడు. ఇలాంటి పెద్ద కుమారులు కూడా మృతులే. వీళ్ళు ఇంటికాడే ఉంటారు కానీ ఇంట్లోకి రారు. కొంతమంది సంఘంలోనే ఉంటారు, మానకుండా కూటానికి వస్తారు, కానీ అంటనట్టు పట్టి పట్టనట్టు ఇది మాది కాదన్నట్టు దీంతో మాకు సంబంధం లేదన్నట్టు డ్యూటీకి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది వ్యాధిగ్రస్తపు మంద,
ఉంటారు కానీ ఉపయోగపడరు. అన్న కొండ అంటోడు అన్ని పరిచయం చేసాడు ఒక పాస్టర్ గారు ఇంకో వ్యక్తిని నాకు. నిజంగా కొండే, నా మీద బండ. వాడి బట్టలు నాకు లూజ్ అయిపోతాయి. మనసులో అనుకుంటున్నాను, వీడి బట్టలు నాకు లూజ్ అయిపోతాయి అని. ఈ పాస్టర్ గారు నాకు ఆ వ్యక్తిని అన్న కొండంటోడు అని పరిచయం చేసేసరికి వాడు ఆనందంతో రోడ్డు రోలర్లాగా దొలుకుంటూ వెళ్ళిపోయాడండి. వాడు వెళ్ళిపోయి పాస్టర్ గారు చెప్తారు, అన్నా కొండ అంటే కొండంత అన్న అనుకుంటున్నావా, కొండ ఎటు కదలదు, ఈడు అంతే అన్నాడు. ఉంటారు కానీ కొంతమంది సహాయం ఉపకారం ఏం ఉండదు సంఘాల్లో. అలా ఉండకండి. సొంత పనులు కూడా కొంత మానుకుని యేసుక్రీస్తు కార్యములలో పాలు పంపులు పొందాలి. దేవుని పరిచర్యకు వెన్నుదన్నుగా నిలవాలి. దైవజనుడు వెనకాల వెన్నుదన్నుగా సంఘమంతా ఉండాలి. యుద్ధము చేయువారి వెనకాల ఆయుధములు మోసేవాడు ఎలా ఉంటాడో దైవజనుడి వెనకాల సంఘమంతా సహకారంగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరైతే సహకారులు కారో వాళ్ళు పెద్ద కుమారుడు బ్యాచ్, వాళ్ళు మృతులే. దయతో మృతస్థితి మనకు వద్దండి. రక్షణ పొందండి, నమ్మకస్తులుగా ప్రభు కొరకు బ్రతకండి, సంఘములో నాటబడి ప్రభువులో అంటుకట్టబడి ఉండండి, దేవునికి దేవుని పనికి సహకారులుగా ఉండండి. అప్పుడు మీరు సజీవులు. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. సజీవులెవరో మృతులెవరో మీ మధ్య మీ ముందు విశదీకరింపబడింది. మీరు మృతుల బ్యాచ్లో ఉంటారా, సజీవుల గుంపులో ఉంటారా? సమయం మీకు ఇవ్వబడింది. దేవుడి క్లుప్త వివరణ మన వెనుకడిలో దీవించునుగాక. ఆమెను తరలో ఉంచి కన్నులు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి దయతో. ఎవరు లేచేటి వెళ్ళకండి, సభను ఆటంకపరచకండి. దయతో ప్రార్థనలో ఏకీభవించండి. కనులు మూసి హృదయం తెరచి హృదయపూర్వకముగా ప్రార్థన చేయండి. ఆయన సజీవులకే దేవుడు, మృతులకు దేవుడు కాదు. సజీవులు ఎవరో మృతులు ఎవరో మీ ముందు చెప్పబడింది. రక్షణ పొందని వాళ్ళు మృతులు, రక్షణ పొందిన వారు సజీవులు. నామకార్థులు మృతులు, నమ్మకస్తులు సజీవులు. దేవునికి సంఘానికి క్రమానికి దూరమైన వాళ్ళు మృతులు, సంఘములో నాటబడి దేవునిలో అంటూ కట్టబడిన వాళ్ళు సజీవులు. సహకరించని వాళ్ళు మృతులు, సేవలోనూ దేవుని పనిలోనూ దైవజనుడికి సహకరించేవారు సజీవులు. నువ్వు సజీవుడిగా సజీవురాలిగా ఉండాలి. సజీవులే మోక్షానికి వారసులు. నీవు సజీవుడిగా సజీవురాలిగానే ఉండాలి. మృతుల గుంపు మనకొద్దు, మృతస్థితి మనకొద్దు. అలాంటి వాటిని చేసేయాలి మనం రద్దు. ఇదిగో నేను సజీవుడిగా ఉంటాను, సజీవురాలిగా ఉండగోరుతున్నాను అన్నవాళ్ళు మీ రెండు చేతులు పైకి చాపి చూపండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. నేను సజీవుడిగా ఉంటాను, సజీవురాలిగా ఉంటాను. రక్షణ పొందితే నేను సజీవుడును సజీవురాలను. నమ్మకంగా దేవుని కొరకు బ్రతికితే సజీవుడును సజీవురాలను. సంఘములో నాటబడి దేవునిలో అంటు కట్టబడి ఉంటే నేను సజీవుడును సజీవురాలను. మీ కొరకైన వ్యక్తులుగా భక్తులుగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దండి. ఈ సభలకు ప్రతిఫలముగా సంఘములో నూతనాత్మలు చేర్చబడునుగాక, సేవ విస్తరించునుగాక, పరిచర్య ప్రబలునుగాక, ప్రతి వ్యతిరేకత పాదపీఠమగునుగాక. మీ దాసుని దాసురాల్ని వారి కుటుంబాన్ని సంఘాన్ని దేవ మీరు ఆశామౌలు వెళ్ళినట్లుగా అనుగ్రహించండి. యేసు నామములో ఈ మనవులన్నీ అడిగి జవాబు పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, రక్షణకర్త అయిన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని సహవాసము అయిన సన్నిధి చిరునమనకును భూమిపైన సకల పరిశుద్ధులకును ప్రభువుచ్చు పర్యంతమైన కృప నిరంతరము తోడే నడిపించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంత అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి దివ్యమైన సందేశాన్ని మనకు ఈ రాత్రి విన్నాం. మునుపెన్నడూ వినని ఉన్నతమైన సంగతులు గూర్చి మనకు విశదీకరించి బోధించి మనందరినీ ఆధ్యాత్మికంగా బలపరిచిన దైవజనుడు మంగాచార్యులయ్య గారికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా నిండు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కొండలరావు గారి ద్వారా
వారు మా మధ్యకు వచ్చినందుకు కొండరావు గారికి కూడా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దయచేసి గమనించండి, ప్రతి ఒక్కొక్కరికి కూడా ప్రేమ విందు ఇక్కడే మీ మధ్యలోనే ఉంది. ప్రతి ఒక్కరూ మరి తృప్తిగా భోజనాలు చేసి, ఎంత శ్రేష్టమైన వాక్యం మీరు విన్నారో అంతకంటే శ్రేష్టమైనటువంటి విందును మీకోసం సిద్ధం చేయబడ్డది. కాబట్టి మీరు అందరూ భోజనం చేసి ఈ స్థలం నుంచి మీ గృహాలకు సెలవు తీసుకొని కోరుతున్నాను. ఎవరైనా ప్రత్యేకమైన కానుకలు సభల కోసం ఇవ్వాలనుకుంటే కనుక తప్పకుండా వేదిక దగ్గరికి వచ్చి మీరు ఇచ్చి దైవ దీవెనలు పొందండి. మరి జాన్ మంగాచార్యులు గారు మరల మన మధ్య నుంచి సెలవు తీసుకుంటున్నారు. దయచేసి వారికి ఎవరు ఆటంకాన్ని అభ్యంతరాన్ని కలిగించొద్దు. ప్రతి ఒక్కరు కూడా ఈ సభా స్థలంలోనే మీ కొరకు భోజనాలు సిద్ధపడ్డాయి. మరి ఇంతవరకు సహకరించిన పెద్దలైన వారికి, విశ్వాసులైన వారికి, ప్రతి ఒక్కరికి నా బాబురవయ్య గారు, సుదర్శన్ గారు, ప్రసాద్ గారు, అలాగే యేసుదాసు గారు, తిమోతి అయ్య గారు, అలాగే బేబమ్మ గారు, మోజసయ్య గారు, ఐజక్ రాజు గారు, అలాగే నా తమ్ముడు ప్రవీణ్, అలాగే అములమ్మ గారు, అలాగే చేరొచ్చిన ప్రతి ఒక్కొక్కరికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మీ అందరికీ విందు ఉంది కాబట్టి ఎవరు తొందరపడొద్దు, కంగారు పడొద్దు, టెన్షన్ పడొద్దు. మీ అందరికీ శ్రేష్టమైన విందు చికెన్ బిర్యానీతో మేము సంఘమంతా కలిసి మీకోసం సిద్ధం చేసాం. ఈ కార్యక్రమానికి రాజుబాబు గారు పిప్పర వారు కూడా ఎంతో సహకరించారు. వారికి అందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అందరూ లైన్లో ఉండండి. ఒక్క 10-15 నిమిషాల్లో మీ అందరూ కూడా భోజనాలు చేసి మీ గృహాలకు మీరు సెలవు తీసుకోవచ్చు. సేవకులైన వారికి మందిరం దగ్గర భోజనం సిద్ధపడ్డాయి. దయచేసి సేవకుల్ని మందిరం దగ్గర తీసుకెళ్లాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఏమండి, చిన్న ప్రార్థన సుదర్శన్ గారు చేయండి. ప్రార్థించుకుందాం. మహాగణుడు సర్వాధికారి అయిన మా తండ్రి, మీకు ఏలాది వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఈ సభను ముగించుకున్న తర్వాత ప్రేమ విందుని ఏర్పరిచినటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించి ప్రేమించి కనపరచండి. ఇదిగో నాయన, విందుని ఏర్పరిచినటువంటి వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారి కుటుంబ సభ్యులందరూ పేరు పేరు చొప్పున దీవించి ప్రేమించి కనపరచమని, కృపతో నింపమని ఈ దినదాసుని ప్రార్థన ఆలకించమని యేసునామమున అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ కార్యక్రమం జరుగుతుండగా కొన్ని ప్రత్యేకమైన పాటలు పాడడానికి మరి బిడ్డలు ఇందాక నిస్సి ఇంకా కొంతమంది ఆసక్తి చూపించారు. మీరు వింటూ తింటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి. దయచేసి గమనించాలని కోరుతున్నాను. ప్రత్యేకంగా సాగర్ బాబు గారికి, అలాగే బ్రదర్ ఎలిషా గారికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మొదటి రోజు రాత్రి వాక్యం అందించిన దైవ సేవకులు కిరణ్ పాల్ గారికి, రెండవ రోజు వాక్యం అందించినటువంటి జాన్ వెస్లీ గారు మరియు అబెద్నిగో గారికి, మూడో దినాన దైవుని వాక్యాన్ని మనతో మరి పంచుకున్నటువంటి దైవ సేవకులు జాన్ మంగాచార్యులు అయ్య గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృప సమాధానము నిత్యము మనకు తోడై ఉండును గాక. డానియేల్ ఎక్కడ ఉన్నారు? దయచేసి సేవకులందరినీ మరి మందిరం దగ్గర తీసుకువెళ్ళి సేవకుల కోసం ప్రత్యేకంగా అక్కడ భోజనాలు సిద్ధం చేయండి. కోదండం గారు దయచేసి సేవకుల్ని మందిరం దగ్గర తీసుకెళ్ళి కొంచెం చూస్తూ ఉండండి అయ్యా. మైంగా పెట్టుకోవాలా ఏమ్మా, నీ పేరు పడిపోయిందా? పెట్టుకోండి, ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళపోయారా? పెట్టుకోవాలమ్మా, మీరు మీ చేయాలి పెట్టుకోండి.